Thank you all, Andy. Thank you all for joining this session. అమ్మా ఎవరన్నా మ్యూట్ చేసుకునే వాళ్ళంటే మ్యూట్ చేసుకోండి మీ మొబైల్ మీ వీటిని. కైండ్లీ మ్యూట్ టిల్ ది మెయిన్ సెషన్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. వెల్కమ్ కాళిదాస్ పురుషోత్తం గారు, గురుమూర్తి గారు, కృష్ణమోహన్, లక్ష్మీ నాగేశ్వర్ గారు, గీత, రామలక్ష్మి గారు. వెల్కమ్ టు ఆల్. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ కి ఫ్రైడే ఈవినింగ్ సెషన్ కి మరొకసారి మీకు అందరికీ ఆహ్వానం అండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఈజ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ which allows all kinds of discussions to take place. It's an open platform practically. ప్రత్యేకమైన రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మీరు రాజకీయాలు మొదలుకొని ఫిలాసఫీ దాకా ఏదైనా సరే మీరు మాట్లాడుకోవచ్చు. ఓన్లీ థింగ్ మీ ఎంతూజియాజం మీరు వచ్చి మాట్లాడతామంటే వీ ట్రై టు అకామిడేట్ యువర్ ఇంట్రెస్ట్. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. తర్వాత మేము కోరుకునే మరొక ఏరియా ఏమిటి అంటే ఈ మన డిస్కషన్స్ ఏవి కూడా మరింత డిస్రప్షన్ కి సొసైటీలో దారి చేయకూడదు. అలాగే మన లాంగ్వేజ్ కానీ మన పర్సెప్షన్స్ కానీ అవతల వాళ్ళని అకామిడేట్ చేసేలాగా సఫిషియంట్ రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఉండాలని కోరుకుంటాము. సో దిస్ ఈజ్ వన్ ఏరియా విచ్ వి రెగ్యులర్లీ టెల్ ఫర్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ మెంబర్స్. ఇవాళ మన ముందు డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు ఉన్నారు. లాస్ట్ టైం కూడా మనతో మాట్లాడారు. షీ ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ ఇన్ మెనీ సెన్సెస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అసలు ఆవిడ ద వే షీ ఓవర్కేమ్ ది obstacles of age is one thing absolutely great, and veteran sports లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టి షీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఇన్ వేరియస్ థింగ్స్. అయితే ఇవాళ మేడం గారిని బ్రీఫ్ గా పరిచయం చేయడానికి నేను మన ఎక్కడున్నావు అమ్మాయి నువ్వు, ప్రసూనాని అడుగుతున్నాను మెయిన్ స్పీకర్ ని పరిచయం చేయమని. ప్రసూనా మీరు ఓపెన్ అయ్యి మేడం ని మాకు పరిచయం చేయండి అమ్మా. ప్లీజ్ ప్రసూనా ప్రొసీడ్ అవ్వండి. లక్ష్మీ సుహాసిని గారు తెలుగు అధ్యాపకురాలిగా ఆర్డబ్ల్యూ కాలేజ్ గూడూరు నెల్లూరులో పనిచేశారు. సుహాసిని గారు 1954 కాకినాడలో పుట్టారు. 30 ఏళ్ళు డిఆర్డబ్ల్యూ కళాశాల గూడూరు, నెల్లూరు జిల్లాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో ఉండగా డాక్టర్ కేవి రమణారెడ్డి గారి సాహిత్యంపై పరిశోధన చేశారు. సాహిత్యంలో అరుణతార కేవీఆర్ అనే సిద్ధాంత గ్రంథం ద్వారా పిహెచ్డి పొందారు. రిటైర్మెంట్ తర్వాత 2015లో ది లిట్ పట్టాకై మద్రాస్ యూనివర్సిటీకి జానపద పాటలలో స్త్రీల వ్యక్తీకరణ రీతులు అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించారు. నెల్లూరు మహిళా రచయితల సంకలనాలు అనే ఒక చిన్న అవలోకనం చేశారు. జానపద పాటల సేకరణ, జానపద పాటలలో స్త్రీల, దళితుల, అట్టడుగు వర్గాల కోసం పాటలు రాయడం చేస్తుంటారు. మొదటి సంకలనం దామదాచాయలో 2 రెక్కలు పొదిగిన చూపు కాలేజీ చిత్రాలు చేయడం మరో కోణం. ఆకులతో, పూల రేకులతో, గింజలతో, కాగితాలతో
చిత్రాల తయారీలో ఒక ప్రపంచ రికార్డు నమోదు చేశారు. డాక్టర్ కేవీఆర్ వాంగ్మయ సూచిక చేశారు. రిటైర్మెంట్ తర్వాత మోకాలి శస్త్రచికిత్స జరిగితే దాన్ని అధిగమించడానికి వెటరన్ స్పోర్ట్స్ లో పాల్గొనడం మొదలుపెట్టారు. జావలిన్ త్రో, డిస్కస్ త్రో, మారథాన్, వాకింగ్ లతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత ఆసియాడ్ వెటరన్ స్పోర్ట్స్ లో విజయం సాధించి 2024 ఆగస్టులో స్వీడన్లో జరగబోయే 70+ వెటరన్ పోటీలలో మాస్టర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ తరఫున పాల్గొనబోతున్నారు. చాలా సాహసం చేశారు. అదే మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత అది చాలా బాగుంది మేడం. నేను ఉన్నది బాగొట్టుకున్నాను, కానీ మీరు మటుకు చాలా గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ సుహాసిని గారు, ఇక మీరు యూ కెన్ స్టార్ట్ యువర్ సెషన్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఆహుతులకి నమస్కారాలు, రఘు గారికి, నిర్వాహకులకి, పరిచయం చదివిన ప్రసన్న గారికి, అందరికీ అభివాదాలు. నా సాహిత్య పరిచయం అంటే ఎక్కడ మొదలు పెట్టాలా అని ఒకసారి చూసుకుంటే, ప్రధానంగా నా బాల్యం యొక్క ప్రభావాలు, అవి నన్ను కవిగా మలచిన తీరు దగ్గర ప్రారంభించడం యాప్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మిగతా టాపిక్స్ లాగా నేను టైంని మేనేజ్ చేయగలను లేదు అని కొంచెం డౌట్ గానే ఉంది. రఘు గారు, మీరేమి మొహమాట పడకుండా నాకు టైం గుర్తు చేయండి చివర్లో. నేను అలాగే అంటే ఇప్పుడు 6:13 అయిందమ్మా. మీరు 7 అయ్యే లోపల కనుక ముగిస్తే మీతో మాట్లాడుతూ కొంత ఇంటరాక్షన్ ఉంటుంది మీతో. ఓకే, 45 మినిట్స్ అనుకోండి. ఒక 5 నిమిషాలు అటు ఇటైనా పర్లేదు. దేర్ ఇస్ నో ఇష్యూ ఫర్ దట్. ఓకే. ప్రధానంగా మా అమ్మగారు గర్భా భాస్కరమ్మ గారు, నాన్న శివకామ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అమ్మ ఒక నడిచే పద్యం లాంటిది అని చెప్తుంటాను. అలాగ మా అమ్మ పద్య కవయిత్రి, అవలీలగా పద్యాలు చెప్పినటువంటి అమ్మ. అంటే ప్రధానంగా మా చిన్నప్పుడు అంతా, అంటే ఇన్ ది సెన్స్, నేను 4th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 4th క్లాస్ 5th క్లాస్ ఖచ్చితంగా మా అమ్మగారికి ఐస్ ప్రాబ్లం ఉండేది. ట్రకోమా అది వచ్చింది. తర్వాత కళ్ళు ఏదో ఇంజక్షన్ వేయించుకునేది. ఆ రోజుల్లో మేము ఒంగోలులో ఉన్నప్పుడు పక్కన చీమకుర్తి అనే దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర వైద్యం తీసుకునేది. ఐ ఇష్యూస్ ఉండేవి. తర్వాత తను షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, ఆ మందులతో మేనేజ్ చేసుకునేది. వీటన్నిటి మధ్యలో ఇల్లు పని చాకరీ ఎక్కువ ఉంటుంది కదా ఆడవాళ్ళకి. వీటిలో అమ్మ వంట చేసుకుంటున్నావు, ఏం చేస్తున్నా తను డిక్టేట్ చేస్తే ఎవరో ఒకరు రాయండరా అనేది. సో ఈ రాయడం అనే కార్యక్రమం మేమందరం చేస్తాం. అంటే మా చిన్నక్క, నేను, మా చిన్నయ్య, మా పెద్ద చెల్లి కూడా. మా చిన్న చెల్లి మరీ చిన్నది అప్పటికి. నేను 5th క్లాస్ అంటే నాకంటే 5 years చిన్నది మా చిన్న చెల్లి. 2 ఏళ్ళు చిన్న. 4th క్లాస్ లో ఉండే మా పెద్ద చెల్లి, నేను, మా అమ్మ ఏది చెప్తే అది రాయడం. దాని అర్థం తెలియకపోయినా, భావం తెలియకపోయినా ఆమె చెప్పుకుంటూ పోతుంటే మేము రాసేవాళ్ళం అనమాట. ఇది తొలి, అంటే సాహిత్యంతో కాకుండా అక్షరాలతో నా అనుబంధం మొదలైంది. అలాగా మా అమ్మగారు డిక్టేట్ చేస్తుంటే దాని భావంతో కూడా సంబంధం లేదు, అర్థం తెలియకుండానే అలా క్యాజువల్ గా అమ్మ ఏం చెప్తే అది రాసుకుంటూ పోవడం.
ఆ, నేను ఒక్కొక్క క్లాస్ ఎదిగే కొద్దీ ఆమె చెప్పేదాన్ని నేను కూడా అందిపుచ్చుకోగలగడం, అర్థం చేసుకోగలగడం, అలా ఎదిగాను. ఇది తొలి మెట్టు. అయితే మా నాన్నగారు ఆయన ఆర్మీ మ్యాను, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. ఆ మేమందరం సైనిక్ సైనిక్ బోర్డ్ వాళ్ళ స్కాలర్షిప్స్ తో చదువుకున్న దాన్ని. ఆ విధంగా నాకు ఆర్మీ కుటుంబంతో ఒక సంబంధం, అనుబంధం కూడా ఉంది. మా అమ్మగారు ఆయన అనుభవాలన్నీ రాసిన ఉత్తరాలని నవలగా రాశారు. ఆ నవలే నేను ఈ మధ్య పునర్నవం పేరుతోటి దాన్ని ముద్రించడం కూడా జరిగింది. మా అమ్మ రాసిన నవల ఈ పునర్నవం ముద్రించాను. దీని మీద ఈ బొమ్మ ఆకులతో వేసిన నేను వేసిన చెప్పింది. మా అమ్మగారి పుస్తకాన్ని ఇటీవల నేను ఒక లాస్ట్ అక్టోబర్ లో అట్లా ముద్రించాను. మా అమ్మగారు 7 కావ్యాలు రాస్తే ఉత్తర నైషధం, సతీ హైమవతి, హర్షవాణి, కావ్య నికురంభము, కళ్యాణ రాఘవం 5 కావ్యాలు ఆమె ముద్రించుకున్న యాజ్ఞసేని అనే ద్రౌపది యొక్క పూర్వ జన్మల వృత్తాంతాన్ని కావ్యంగా రాసింది. అది నేనే ప్రింట్ చేశాను. అక్కడి నుంచి యాజ్ఞసేని ఒకటి, అమ్మ యాత్రా స్మృతులు ఒకటి, అమ్మ నృత్య నాటికలు ఒక పుస్తకం, ఇప్పుడు ఈ పునర్నవము కొన్ని కథలు, అంటే ఒక 60 ఏళ్ల క్రితం అమ్మ రాసి ముద్రించిన కథలు నేను ప్రచురించడం జరిగింది. 4 పుస్తకాలు మా అమ్మగారివి వేశాను. నిజానికి నావి చాలా రచనలు ఉన్నప్పటికీ నా రచనల ముద్రణ కంటే ముందు బాధ్యతగా అది పూర్తయ్యాక నాకు ముద్రించచ్చు అన్నట్టు పక్కన పెట్టడం జరిగింది. ఎనీవే, తొలి పరిచయాలు మా అమ్మగారి సాహిత్యంలో నుంచే జరిగాయి. తర్వాత మా ఇంటికి దాదాపు ఒక తరం ముందున్న రచయితలు అంతా మా ఇంటికి వచ్చింది. చాలా మంది నేను సన్నిహితంగా చూడగలిగాను. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారంటే, దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు, వెంపరాల సూనాన్ గారు, వీళ్ళందరినీ, తర్వాత లోర్ నరసింహ శాస్త్రి గారు, వీళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు మా అమ్మని సొంత కూతుర్లా చూసుకునేవాళ్ళు. ఔరసపుత్రి అనేవాళ్ళు. వాళ్ళని మేము తాతత్రయం అనేవాళ్ళు, వీళ్ళు ముగ్గురిని. అలాగే ఒంగోలులో ఉండే తల్లావజ్జి శివశంకర శాస్త్రి గారి ఇంటికి అమ్మకి తోడుగా నేను వెళ్ళాను. అక్కడ ఆయన అప్పటికి ఇంకా అముద్రితంగా ఉన్న ఒక నవల చదివి వినిపిస్తుంటే నేను 7-8 ఏళ్ల వయసులో పక్కన కూర్చొని మా అమ్మతో పాటు కూర్చుని ఆయన చదివి నవల విన్నాను. ఇలా నాకు తెలియకుండానే సాహిత్యం అనేది మాకు దాన్ని పంచుకోవడము, దాన్ని ఆలోచించడం, దాన్ని చర్చించడం, ఆ చర్చలు వింటూ పెరిగాను. దాని లోతులు తర్వాత తెలిసాయి. తర్వాత మననం చేసుకోవడం వల్ల ఇవాళ చాలా ఎక్కువ అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ అప్పుడు అర్థమైందో లేదో, కానీ అవి నా ఎదుగుదలలో ఒక భాగం అయిపోతూ వచ్చాయి. అలాగే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు, 8th అయిపోయి 9th క్లాస్ లో ఉన్నప్పుడు మాకు గణ విభజన చెప్పారు క్లాస్ లో. గణ విభజన చెప్పారు కానీ నేను వెంటనే ఒక పద్యం రాసేసాను. మాణికమేయనం మధుర మాధురి తామర కాంతులు, ఏదో సంథింగ్ అలాగా. రే రాజును చేరవచ్చు, తుమ్మెద విజృంభిత యవ్వన కాంతులొప్పగానని ఎండ్ అవుతుంది. ఏదో తామరకి తుమ్మెదకి మధ్య చందమామను నక్షత్రాలు మధ్యలో 2 పాదాలలో చోటు చేసుకుని ఉంటాయేమో. ఓ పద్యం రాశాను. అలాగే ఇంగ్లీష్ లో ఓ పద్యం రాశాను 9th క్లాస్ లో ఉన్నప్పుడు. అదేంటి, గోల్డెన్ లైనింగ్ టు ది డార్క్ క్లౌడ్ అని వస్తుంది. ఏదో బాగా గుర్తులేదు, కానీ నా మొదటి ఇదనమాట. అప్పుడు మా పెద్దన్న వాటిని చూసి ఫుల్ క్లాస్ చెప్పేశాడు, పాఠం చెప్పేశాడు అనమాట. ఏమంటాడంటే, నీకు ఎన్ని పద్యాలు చదివావు, ఎన్ని పద్యాలు అప్పచెప్పగలవు? లేదని, నాకు అన్ని రావు. మరి అయితే పద్యం ఎలా రాశావు? 100 పద్యాలు అప్పచెప్పాక 101వదిగా నువ్వు రాయి. అలాగే నీకు షేక్స్పియర్ తెలుసా, మిల్టన్ తెలుసా? ఇంకెవ్వరు తెలియదు, అసలు వాటిని ఏమీ చదవలేదు. ఇంగ్లీష్ లో కవిత్వం కూడా రాస్తావా? ఇంగ్లీష్ లో కవిత్వానికి ఒక మీటర్ ఉంటుందని తెలుసా? అప్పుడు నీకు ఏది తోస్తే అది రాసేస్తే కవిత్వం అవదు కదా. ముందు ఎదుగు, ముందు చదువు, చదివి
వాళ్ళు ఎలా చెప్పారో చెప్పి వాళ్ళు ఎవ్వరు చెప్పండి, ఇంకా ఏమైనా మిగిలి ఉంది అని నువ్వు అనుకుంటే అది ఒకటే రాయి సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో రాసిందే నువ్వు రాసిన ప్రయోజనం ఏంటి? ఇది కాదు కవిత్వం అంటే అని మా అన్న అప్పుడు మెడిసిన్ చదువుతూ ఉండేవాడు. అని అమృతం కురిసిన రాత్రి పుస్తకం ఒకటి తెచ్చిచ్చాడు. ఇప్పటిదాకా ఇంతమంది కవులు రాశారు, ఇది వచ్చింది, మరి వాటికంటే ఇది ఎలా భిన్నమైందో చూడు, నీకేమన్నా అర్థం అవుతుందా? ఇది అర్థం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ రాదు కానీ ముందు చదువుకో, ఈ 9వ క్లాస్ పూర్తి చేయి చాలు, తర్వాత నీ కవిత్వం సంగతి ఆలోచిస్తామని పెద్ద స్పీడ్ బ్రేకర్ ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు మా అన్న. ఏమిటంటే మా అన్న పేరు డాక్టర్ ప్రసాద్. ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు, 80+ years. స్టిల్ ఈజ్ ఒక మాకు మంచి మార్గదర్శకుడిలాగా ఇట్లాంటి సలహాలు ఇస్తూ ఉండేవాడు అన్నమాట చిన్నప్పటి నుంచి. నువ్వు నెంబర్ 1 అవ్వదలుచుకుంటే ఒక పని చేయి, ఏది చేసినా ఆల్రెడీ ఉన్నది చేయి, సరికొత్తగా ఏం చేస్తావో చెయ్యి. అలాగే నువ్వు చేస్తున్నప్పుడు మాక్సిమం లిమిట్స్ ఏమిటి, అక్కడ దాకా వెళ్ళాలి, మధ్యలో వెనక్కి తిరిగి చూడకూడదు అని ఇట్లాంటి చిన్న చిన్నవి మాటలు చెప్పినా అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో బాగా నాటుకుపోయి, బహుశా నా పత్ర చిత్రాలకి నేను చేసిన ప్రయోగాల వెనక ఈ మాటలు కారణం కావచ్చు. నేను రాసిన కవిత్వంలో కూడా ఒక కొత్త భావాన్ని, కొత్త ఎక్స్ప్రెషన్ ని, కొత్త వ్యక్తీకరణని అది కోసం ఒక వెతికి మరి పట్టుకుందుకు చేసిన ఒక ప్రయత్నం వెనుక నా కుటుంబ సంబంధాల్లో నుంచి నేను ఎదిగాను అనుకుంటా. అలాగే మా అక్కలిద్దరూ మంచి కథకులు, రచయిత్రులు, వ్యాసకర్తలు. ఇద్దరు కూడా మంచి ఆయిల్ పెయింట్స్ వేసేవాళ్ళు. అంటే మా అక్క వాళ్ళిద్దరు కథలు రాస్తారు, కవిత్వము రాస్తారు. నేను మాత్రం కవిత్వం మాత్రమే రాశాను. పెద్ద కథ రాద్దామని చాలా పెద్ద థీమ్ తీసుకుని కూర్చుని ఓ చిన్న కవిత 2 వాక్యాలు లేదా 4 వాక్యాల ఒక పాట, ఒక పల్లవి రాసుకుని బాగుందిలే ఇంకా కథ అక్కర్లేదు అనుకునే మనస్తత్వం అన్నమాట నాది. అంటే దాదాపు చాలా మటుకు కథల వైపుకు నేను చాలా ఆలస్యంగా చూశాను. ఇన్ ది సెన్స్ 9th క్లాస్ నుంచి నేను కవిత్వం రాస్తున్నాను, పాటలు రాస్తున్నాను. కానీ బిఎస్సి ఫైనల్ ఇయర్ లో మా కాలేజీలో, అంటే జవహర్ భారతి కళాశాలలో క్రియేటివ్ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు అందులో కథ కాంపిటీషన్ లో కథ మొదటిసారి నేను మొదటి కథ రాశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే నిజానికి గుంటూరులో నా బాల్యం అంతా గడిచింది. అంటే అక్షరాభ్యాసం జరిగింది ఒంగోలులో, అయినా అది నా ఊహలో జ్ఞాపకంలో లేదు. తర్వాత గుంటూరుకి మేము షిఫ్ట్ అయిపోయాము. గుంటూరు నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యాక గుంటూరులోనే పట్టాపురం మున్సిపల్ హై స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి 9th దాకా చదివాను. తర్వాత మెట్రికులేషన్ చదివి తర్వాత పియూసి లాస్ట్ బ్యాచ్ కింద జాయిన్ అయ్యాను. పియూసి అయిపోయాక మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ తో జాయిన్ అయ్యి బిఎస్సిలో మళ్ళీ మా ఫ్రెండ్స్ కలవగలిగాను. అలా నా ఫస్ట్ బిఎస్సి నేను మాచర్ల కాలేజ్లోను, 2nd and 3rd బిఎస్సిస్ కావాలి జవహర్ భారతి కాలేజ్లోను చదివాను. ఈ మొత్తం ప్రయాణంలో కవిత్వం రాసుకుంటూ ఉన్నా, కథలు జోలికి పోలే. నా తొలి కథకి బహుమతి వచ్చిన తర్వాత పర్వాలేదు కథలు రాయగలనని నమ్మకం వచ్చిన తర్వాత కూడా నేను కథల జోలికి పెద్ద ఎక్కువగా వెళ్ళలేదు. నాగార్జున సాగర్ లో, అంటే నా పియూసి అయిపోయిన తర్వాత అరౌండ్ మై 18 years అప్పుడు మా ఫాదర్ ఫైనల్ గా రిటైర్ అయింది నాగార్జున సాగర్ లో. ఆయన రిటైర్మెంట్ ముందు అక్కడ షిఫ్ట్ అయ్యారు. నన్ను గుంటూరు ఏసీ కాలేజ్ హాస్టల్లో ఉంచారు. నేను సెలవులకి అట్లా నాగార్జున సాగర్ వెళ్ళేదాన్ని. తర్వాత ఫస్ట్ ఇయర్ బిఎస్సికి మాచర్లకి డైలీ నేను నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగరాన్ని చూస్తూ తెల్లవారుజామునే ప్రయాణం చేస్తూ మాచర్ల దాకా వెళ్ళేదాన్ని. ఆ రోజుల్లో నేను ఎక్కువ కవిత్వం రాసేదాన్ని. ఆ కవిత్వం అంతా కృష్ణానది గురించి, కృష్ణానది తరంగాల మీదే ఆధారపడి ఎక్కువ ప్రకృతి కవిత్వం, తొలి ప్రణయ కవితలు, తొలి భావ కవిత్వం, తొలి ప్రకృతి ఆరాధన కవిత్వంతో ప్రారంభించిన నేను
తర్వాత కావలికి వచ్చిన తర్వాత ప్రాపంచిక దృక్పథాన్ని ఒకానొక ఎరుకని పొందగలిగాను. ఇలా ప్రకృతి కవిత్వానికి అంటే శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట చదివాక చలం చెప్పినట్టు శ్రీశ్రీకి కృష్ణశాస్త్రికి తేడా తెలుసుకున్నాను. ఆ రోజుల్లో నన్ను కృష్ణశాస్త్రి చెల్లి అనేవాడు. అందుకని నేను ఒక పాటలో కూడా ఆ విషయం రాసుకున్నాను. ఏంటది? రేలా నాగిరేల మబ్బుని చూసి మల్లెని చూసి పదం కూర్చి పాట గడితే కృష్ణ శాస్త్రి చెల్లిన నీరే రేలా నాగిరేల. నేను మబ్బుని చూసి మల్లెని చూసి ముచ్చటపడి కవిత్వం రాస్తేనేమో కృష్ణ శాస్త్రి చెల్లెళ్ళు అన్నారు. అదే మగువని చూసి వాళ్ళ కష్టాల గురించి చెప్తే మాత్రం ఇట్లా వాళ్ళ ఖండిస్తున్నారేంటి అని ఆ కవిత కంటిన్యూ అవుతుంది అనమాట. ఇవాళ రాస్తున్నప్పుడు మాత్రం నేనేదో కాని పని చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ప్రకృతి, స్త్రీ ప్రకృతి అనే రెండింటిని నేను ఈక్వేట్ చేస్తూ ఆ పాట రాశాను. నేను తొలి రోజుల్లో రాసిన పాటల్లో అది కూడా ఒకటి. ఆ దశలో నాకు నాగార్జున సాగర్ లో ఉన్నప్పుడు ఒక పిఎస్ శాస్త్రి అని ఒక జూనియర్ ఇంజనీర్ ఉండేవారు. ఆయన యువ రచయితల వేదిక అని ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో యాక్టివ్ గా మా లాంటి యువ యంగ్ రైటర్స్ అందరినీ అసోసియేట్ చేసి మా దగ్గర కవితలు రాయించి ఆ కవితల్ని ఆయన స్టెన్సిల్ తీసి ఆ స్టెన్సిల్ కాపీలని మ్యాగజైన్స్ గా మంత్లీ ఒక బుక్ రిలీజ్ చేసేవాళ్ళం. ఆ బుక్ కి నేను శాస్త్రి గారు ఎడిటోరియల్ బోర్డ్ గా ఉండేవాళ్ళం అనమాట. అది అరౌండ్ 19 years అప్పుడు తొలి పత్రిక నిర్వహణ అనుభవంగా చెప్పుకోవాలి. యువ రచయితల వేదిక అని నాగార్జున సాగర్ లో నిర్వహించాం. తర్వాత నాగార్జున సాగర్ లో ఉన్నప్పుడు రంగనాథ రంగశాలలో నాటకాలు వేయడం, నెల్లూరు కేశవస్వామి గారు రాసిన అన్నపూర్ణ నాటకంలో నేను క్యారెక్టర్ రోల్ యాక్ట్ చేశాను. అలాగే మా అమ్మగారు రాసిన నృత్య నాటికలన్నీ కూడా ప్రదర్శించేవాళ్ళం. అందులో నేను ప్రధాన పాత్రగా చాలా నాటకాలు నటించాను. ఇలాగా ఒక డయాస్ మీద ప్రదర్శించడము, ఆ నటన, తోటి నటులతో ఇంటరాక్ట్ అవ్వడము, అది నా ఎదుగుతున్న క్రమంలో నాలో మానసిక వికాసానికి బాగా దోహదం చేసింది అనుకోవాలి. తర్వాత ఆ దశలోనే ఎప్పుడైతే కథల పోటీలో బహుమతి వచ్చిందో అదే కాంపిటీషన్ లో, అదే క్రియేటివ్ రైటింగ్ లో, కవిత్వం మీద కాంపిటీషన్ లో వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చి అప్పటికప్పుడు మమ్మల్ని కవిత్వం రాయమని వాన అనే టాపిక్ ఇచ్చారు. వాన అనే టాపిక్ ఇస్తే నేను తడిసిన ప్రకృతి అని కవిత రాశాను. అయితే నిజానికి రైతులు కష్టాలు, వాన వస్తే ఎలా పులకరిస్తారు, వాన అకాలంలో వస్తే ఎలా ఇంక ఇబ్బందులు పడతారు, అవే చరణాల్లో ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి తడిసిన ప్రకృతి చెరగని స్నేహానికి ఆకృతి అని ఎండ్ అవుతుంది అనమాట. ఆ కవితకి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బట్ ఆ కవిత రాసినప్పుడు నేను పక్కకు తిరిగి చూస్తే నా పక్కనే ఉండే నా ఫ్రెండ్ ఇరగబోరపు నళిని, తను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ టీచర్ వర్క్ చేసి రిటైర్ అయ్యారు. తను ఇప్పటికీ నాకు మంచి స్నేహితురాలు. ఆ అమ్మాయి కన్నీటి వాన అని కవితకి క్యాప్షన్ పెట్టి రాసింది. కవిత్వం ఏం రాసిందో తెలియదు, కానీ ఆ క్యాప్షన్ నన్ను హాంట్ చేసింది. ఎంత హాంట్ చేసింది అంటే, కన్నీటి వాన ఏమిటి అసలు? కన్నీటి వాన అసలు కన్నీటి సందర్భాలని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నా కవిత్వంలోకి క్రమంగా ఆ కరుణ, ఆర్ద్రత, జీవిత మదనాన్ని వీక్షించగలిగిన ఒక చూపు, ఆ లో చూపు నాకు ఆ ఒక్క చిన్న వాక్యం ఎంత అనిపిస్తుంది. అందుకనే కవిత్వం అంటే పేజీలు ఒక మనకి వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. ఒక్క పదం కూడా కన్నీటి వాన ఒకే ఒకటి. తడిసిన ప్రకృతి ఎక్కడ, కన్నీటి వాన ఎక్కడ? ఒక వాన గురించి రాయమంటే అలాగా ఆలోచించచ్చు, ఇలాగా ఆలోచించచ్చు.
అలా ఆలోచించే నేను ఇలా ఆలోచించడం మొదలు పెట్టడానికి ఒకే ఒక్క వాక్యం కారణం. అయితే అదే దశలో కావలి కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు చెప్తున్న పాఠాలు, నాకు సుబ్రహ్మణ్యంకి జరిగేటటువంటి చర్చలు, ఆ ఈ హేతువాద దృక్పథం మీద పుస్తకాలు చదవడము, వాటి మీద చర్చించుకోవడము. ఆ తర్వాత అదే టైంలో నేను ఎంఏ తెలుగులో జాయిన్ అవ్వడము. జాయిన్ అయినప్పుడు వినాక్ మాస్టారు, పిసి నరసింహారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వీళ్ళు పాఠంలో భాగంగా నాకు చెప్పిన కమ్యూనిస్ట్ మూల సూత్రాలు. ముఖ్యంగా వినాక్ గారు మాకు మహాప్రస్థానం చెప్పారు. మహాప్రస్థానం చెప్తూ ఆ ముందు మాట గురించే 3 రోజులు చెప్పారు. చలం చెప్పిన ముందు మాట దాని గురించి ఎంత చెప్పారంటే అసలు ఆ ప్రతి కవిత వినాక్ గారి గొంతులో వినడము, ఆ మహాప్రస్థానం మొత్తం నాకు నోటికి వచ్చిందంటే ఆయన అంత అద్భుతంగా చెప్పారు. అంతేకాదు ఆయన ప్రతి కవిత చెప్తూ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఏ వాక్యాలకి ఈ కవితా పాదాలు అనువర్తిస్తాయి, ఏ దృక్పథంతో శ్రీశ్రీ రాశాడు అది అని మొత్తం వ్యాఖ్యానాన్ని చెప్పేవారు అనమాట. అలా అసలు ఒక ట్రాన్స్ఫర్మేషన్ కి, ఒక మానసిక వికాసానికి అది దోహదం చేసింది. తర్వాత నా రచనలను ప్రధానంగా మరోవైపు నేను చూడడానికి కానీ, ఎదగడానికి కానీ, రాయడానికి కానీ, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, అసలు కవిత్వం రాయడం అనేది ఒక సామాజిక బాధ్యత అని గుర్తించే స్థాయికి నాకు ఎంఏ కంప్లీట్ అయ్యే నాటికి ఒక పెర్స్పెక్టివ్ ఏర్పడింది. అప్పుడు నేను ఒక చిన్న అనుష్టుప్ శ్లోకాల్లో అసలు అదేంటి గంధం యాజ్ఞవల్క్య శర్మ గారిది మనహాస్యం అని పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఆయన హాస్యపూర్తంగా ఒకటి చెప్తారు. ఒక మాస్టారు అనుష్టుప్ శ్లోకాలకి ఛందస్సు చెప్పండి అని అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడు, ఒక కాని 2 కానులు అర్ధణ, 3 కానులు ముక్కాని, 4 కానులు 1 అణ అని చెప్తాడు. అది నన్ను ఎంత అంటే హాస్యపూరితంగానైనా అనుష్టుప్ ఛందస్సుని అవలీలగా చిన్న మనం మానంలో లెక్క కట్టినట్టుగా చెప్పడం అనేది నాకు భలే నచ్చింది. అది నాకు చాలా రోజులు ఒక కాని చెప్తూనే ఉండేదాన్ని మా పిల్లలకి క్లాసుల్లో. ఎంత చెప్పినా నాకు పని తీరలే. అప్పుడు నేనేం కవిత రాశాను. అనుష్టుప్ శ్లోకాల్లో కవిత్వం రాయడానికి ఛందస్సు ఎందుకు అనే భావాన్ని రాశాను. రాయాలంటే కవిత్వానికి ఛందస్సు ఎందుకు బడుద్దాయ్, చేవ ఉంటే రాసి పారే, నిజం ఉంటే నిలుస్తాయి అని. అట్లాగా అనుష్టుప్పుల్లో ఛందస్సు అక్కర్లేదు, కవిత్వం రాయాలంటే కవిత్వం రాస్తే చాలు, కవిత్వకి అని అట్లా ఒక 15-20 రాస్తే అది ప్రజా సాహిత్యంలో ప్రచురింపబడింది. దానికి భావి వేదాలు అని పేరు పెట్టాను. ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నేను ఒక అభ్యుదయము వైపు చూపు తిప్పిన తరువాత ప్రచురింపబడిన తొలి కవిత. అంతకుముందు కవితలు పంపేదాన్ని కాదు. మామూలుగా కూడా కవితలు పంపకపోవడం అనే ఒక ఇది నాకుంది. రాయడంతో నా పని అయిపోయినట్టు ఫీల్ అవుతాను. దాన్ని మళ్ళీ దేనికైనా పంపాలి, ప్రచురించాలి, దాన్ని ఇచ్చేయాలి అనే అంత ఉండదన్నమాట. సంభవ్ అయితే ప్రజా సాహిత్యంలో ఆ కవిత వచ్చింది. అది చాలా డిస్కషన్ కి స్కోప్ ఇచ్చింది. కవిత్వము ఛందస్సుకు వ్యతిరేకంగా. అయితే నాకు ఇంకొకటి నిజాయితీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, తర్వాత నా భావ వికాసం, అభ్యుదయ భావాలు విప్లవకరంగా మారే క్రమంలో మారుతున్న కొద్దీ మా అమ్మగారి కవిత్వం మీద నాకు చాలా వ్యతిరేకత ఉండేది. ఒక దశలో మరి చిన్నప్పుడు అడ్మిరేషన్ ఉండేది ఆవిడ కవిత్వాన్ని. నేను ఆవిడ కవిత్వంతోనే నేను కవిత్వంలోకి వచ్చాను. కానీ వీళ్ళంతా కళాల సైన్యము, వీళ్ళంతా ఒక సాంప్రదాయక భావాన్ని ప్రచారం చేయడానికి కవిత్వం రాస్తారు, ఈ పద్య కవిత్వం అనేది ఎందుకు ఇవాళ పనికి రాదు, ఇలాంటి ఫిక్స్డ్ భావాలు ఉండేవన్నమాట నేను ఎంఏలో చిన్న కొత్తలు.
ఆ తర్వాత ఆ భావాలు దాదాపు ఒక 10 ఏళ్ల పాటు మోసాను. ఆ తర్వాత అర్థమైంది నాకు. అది ఒక మెట్టు. ఆ మెట్టు మీద నుంచే ఇవాళ మనం ఎక్కాం. ఆయన ఎవరు అంటాడు కదా, ఉమ్, నాకు పేర్లు వెంటనే గుర్తురావు, సారీ. నా ముందు వాళ్ళ భుజాల మీద ఎక్కి చూస్తున్నాను గనక ఎక్కువ భూమిని చూడగలిగాను అంటాడు. అలాగా మా అమ్మ కవిత్వాన్ని నేను కాదు, ఆమె అందించిన వారసత్వంతోనే ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగాను. మరి న్యూటన్ చెప్పాడండి. ఏంటండి? న్యూటన్ న్యూటన్ అన్నట్టుగా ఆ అసలు కళాల సైన్యం అన్నారు, బానే ఉంది. అయితే అది వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు విచారం చేసుకున్నారు. అయితే మా అమ్మ నిజానికి కన్జర్వేటివ్ కాదు. మా అమ్మ ఎంత అభ్యుదయకరంగా, ఎంత స్త్రీవాద దృష్టితో రాసింది అనేది తర్వాత ఆమె నేను స్టడీ చేయడం మొదలెట్టాక నాకు అర్థమైంది. కానీ ఒక దశలో ఒక 10 ఏళ్ల పాటు మాత్రం చాలా బలంగా నేను మా అమ్మనే కాదు, ఆ తరం వాళ్ళందరినీ కట్టకట్టి పక్కన పడేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి అన్ని చదువుకోవడం మొదలెట్టే క్రమంలో తర్వాత ఐ రియలైజ్డ్, అదే అంటే అది ఒక దశ. నా ఆలోచన పరిణామంలో అది ఒక దశ. ఆ తర్వాత నేను గుర్తించిన తర్వాత నేను మా అమ్మకు బాగా సహకరించాను. ఆమె రచనలు చివరి కళ్యాణ రాగం ప్రింట్ చేసుకునేటప్పుడు నేను అమ్మ ప్రూఫ్ రీడింగ్ అంతా నేనే చేసి పెట్టాను. తర్వాత అమ్మ అంతా రాత ప్రతులు కట్టలు కట్టి నా చేతికి ఇచ్చింది నా మీద నమ్మకంతో. అమ్మా నేను రాసింది ఇవి మాటకే, నీకు అవకాశం ఉంటే నేను వెలుగులోకి తీసుకురమ్మనింది అన్నట్టుగానే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇంకా మా అమ్మ రాసిన ఒక ప్రబంధం ప్రింట్ చేయాలి. మా నాన్నగారి జీవిత చరిత్ర రాసింది, అది ఎక్కడో మిస్ అయిపోయింది. అది ఒకటి నాకు చాలా గిల్టీగా ఉన్న విషయాలు. ఇలా మొత్తం మీద మా అమ్మ తర్వాత కూడా 4 కావ్యాలు ఆమె వేయగలిగాననే ఒక సంతృప్తి ఉంది. సరే, అది ఒక దశ. దాన్ని పక్కన పెడితే అట్లాగా వాళ్ళు ఒక భావానికి కళాల సైన్యం అయితే నేను ఇంకో భావానికి కళాల సైన్యంగా మారడానికి సిద్ధపడ్డాను. నా కళామే నాకు ఆయుధం అనుకున్నాను. నా ఆలోచనలని, నా దృక్పథాన్ని, నా భావాలని, అభిప్రాయాలని సూటిగా కవిత్వంలోకి, కవిత్వం ద్వారా అందించడానికి చేసిన ప్రయత్నంలో ఒక రకంగా సఫలమయ్యాననే చెప్పుకోవాలి. ఆ తర్వాత కవిత్వం మొదట్లో కథలకి కొంత ముందు వెనకలైన ప్రధానంగా నేను మాత్రం పాటలు, కవిత్వము పాటలే ప్రధానంగా రాశాను. కథలు, యాత్రా స్మృతులు, ఫీల్డ్ రిపోర్ట్స్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజము, స్వీయ కథనాలు, స్మృతుల వల్లనని బాల్య స్మృతులని కథలుగా రాయడం, వ్యాసాలు, ఈ క్రీడార్ణవం అని క్రీడల అనుభవాలని వ్యాసాలుగా రాయడం, ఇలాగా దాదాపు బహు ప్రక్రియలని అవకాశం మేరకు నేను వాటిని కొనసాగిస్తూనే వస్తున్నాను. కవిత్వం తర్వాత నేను అంత బలంగా కొనసాగించింది పాటల దగ్గరికి వస్తే, నేను ఇందాకనే చెప్పినట్టు కృష్ణశాస్త్రి చెల్లినండ్రే దగ్గర నుంచి తొలి రోజుల్లో భావ కవిత్వపు ఛాయలలో రాసుకున్న పాటలు, ప్రణయ కవిత్వపు పాటలు చాలానే ఉన్నాయి. గుండె గుసగుస మందినేస్తం, నా గుండె గుసగుస మందినేస్తం, గుండెల్లో ఒదిగున్న నీరు తలపొచ్చి గుండె గుసగుస నేస్తం, నా గుండె గుసగుస మందినేస్తం. ఇలా చాలా పాటలు చాలా రోజులు రాసుకున్నాను. తర్వాత జననాట్య మండలి పాటలు, శ్రీశ్రీ కవిత్వం నన్ను బలంగా విప్లవోద్యమం వైపు ఆకర్షించాయి. ఆ జననాట్య మండలి పాటలలో నాకు ఇష్టమైన ఓ పాట బాణీలో నేను మా పిల్లల గురించి ఓ పాట రాశాను. అంటే మా బాబు పాప ఏదో కొట్టుకుంటూ ఉంటే
తిట్టుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య సామరస్యం, చిన్ని చిన్న పిల్లలప్పుడు, ఇప్పుడు అని ఆ, ఇదే చూడు జన్నాటి మండలి పాటే మేము చాలా ఇష్టంగా చాలా సార్లు పాడుకున్న పాట. ఆ పాట బాణిలో నేను వద్దురా నా కన్నా చెల్లిని కొట్టకురా, నీతోనే ఉంటుంది నీ తోడు ఉంటుంది, సాగేటి పోరుళ్ళు సగభాగం అవుతుంది, చిట్టి చిట్టి కథలు చెప్పు, పూరణల త్యాగం చెప్పు, అమ్మగా మీ చెంత రేపు నేను లేకున్నా, పోరు మాట విడువద్దు, పోరు మాట మరువద్దు అంటూ మా పిల్లలకి చెప్పుకుంటున్నట్టు రాసినది. నేను భావ పరిణామం తర్వాత రాసిన తొలి విప్లవ గీతం అనుకోవచ్చు. ఆ తర్వాత అది మొదలు అది అరుణతారలో ప్రింట్ అయింది. కానీ మొట్టమొదటి అరుణతారలో వచ్చిన కవిత మాత్రం చిన్నబాబు మీద రాసిన కవిత. అదేంటంటే ఒకసారి నేను కడప స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఆన్ ది వే నేను రైల్వే స్టేషన్ నుంచి వెళ్తూ రిక్షాలో వెళ్తూ రోడ్డు పక్కన ఉండే వాళ్ళు రేడియోలో వస్తున్న ఒక పాట విన్నా నేను. తర్వాత అదేం ఆ ట్యూన్ చాలా రోజులు హమ్ చేసుకుని తులసి సీతమ్మో అనే పాట, తులసి సీతమ్మో అని వస్తుంది. ఆ తులసి సీతమ్మ కథ గురించి చెప్పే పాట. ఆ బాణీలో నేను చిన్నబాబు పాట రాశాను అనమాట. మా పాలిటి బంగారు మొగ్గమ్మ చిన్నారి చిన్నబాబు అని. చిన్నబాబు అంటే చిరంజీవి కథల్లో కూడా చిన్నబాబు గురించి ఒక చిరంజీవి అనే కథలో పాత్రధారి అతనే. ఆ బాబు పాణిగ్రాహి సుబ్బారావు గారి జముకల కథ చెప్తుంటే దాని ముందు నృత్యం చేసేవాడంట. పసిపిల్లాడమ్మా దీపం లాంటి రూపం అమ్మా అది ఇదమ్మా అని కేవీఆర్ చెప్తుంటే నేను బాగా కదిలిపోయి ఆయన మీద నేను ఒక పాట. ఆ తర్వాత ఆ పాట చూసి కేవీఆర్ వెంటనే అమ్మ మన ఇంద్రవెల్లి ఇష్యూలో ఈ పాట వేస్తాము రాసి ఇచ్చేసేయమని. ముందు చూస్తున్న ఎవరు గద్దర్ పాట అని అడిగారు. కాదండి నేనే రాశానంటే నువ్వు పాటలు కూడా రాస్తావా అయితే అని ఆశ్చర్యపోయారు. అలా ఆ పాట ప్రింట్ అయింది. ఆ తర్వాత చాలా పాటలు ఎన్నో ప్రింట్ అయ్యాయి. అంటే అరుణతారలో వరుసగా చాలా పాటలు వచ్చేవి. నేను పాటలు మన ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళే దారిలో హమ్ చేసుకుంటూ పాడుకుంటూ హెల్త్ సెంటర్ దగ్గర బస్ దిగేసేవాళ్ళం. అక్కడి నుంచి తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్ళేదాకా పాటలు పాడుకుంటూ వెళ్ళేదాన్ని. అక్కడ మళ్ళీ మా జ్ఞానాన్ని బోధించే మరి వృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షం కిందో లేకపోతే దారిలో లైబ్రరీ ముందుండే రాళ్ళ మీద కూర్చుని ఆ పాట రాసుకుని ఏ చిన్న కాగితం మీద మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని సాధన బాగా చేస్తూ రాసేదాన్ని అనమాట. అట్లా చాలా పాటలు నేను అక్కడ నడుస్తూ రాసుకున్నది. తురాయి పూలు ఎర్రన తూర్పు లింగి ఎర్రన, మన తురాయి పూలు ఎర్రన తూర్పు లింగి ఎర్రన, అలా చాలా పాటలు నేను అక్కడ రాసుకున్నది. తర్వాత అట్లా వెళ్తున్నప్పుడు టిటిడి దేవస్థానం వాళ్ళ పాట ఒకటి వినిపిస్తే చల్లని తల్లికి చాంగుబళ, ఆ ట్యూన్ లో కూడా నేను ఒక పాట రాసాను. ఆ చాంగుబళ చూసే కేవీఆర్ ఏంటిది గద్దర్ పాట అని అడిగారు. కాదండి నేనే రాశానంటే నేను పాడమన్నారు. పాడితే విన్నాక శారదాంబ గారు అన్నారు ఏం పాడి చేయడానికి ఇంకేం పాట దొరకలేదా అని కేవీఆర్ గారి భార్య వెంటనే అన్నారు. అయితే పాట పాటే, రాగం రాగమే. ఆ రాగంలో మనం ఏం చెప్తాం అనేది కవి కొండే స్వేచ్ఛ అనుకోండి. ఎనీవే అలా పాటల సుహాసినిగా కవిత్వము పాటలు జీవితంలో భాగంలాగా నడిచిపోయాయి. తర్వాత నా పాటలు నా పత్ర చిత్రాలకి క్యాప్షన్స్ గా కూడా నేను చాలా పాటలు రాసాను. ఈ పాట అనేది నాకు సారా ఉద్యమం అప్పుడు బాగా ఉపయోగపడింది. సారా ఉద్యమంలో ఎన్ని ఒక 200-300 పాటలు రాసాను. నేను మహిళా కళాశాలలో పనిచేయడము, ఆడవాళ్ళ మధ్య ఉండడము, స్టూడెంట్స్ అందరూ
సంవత్సరానికి ఒక 2000 మంది స్టూడెంట్స్ నా చేతుల మీదుగా చదువుకుని వెళ్తూ ఉంటారు. ఇట్లా ఇంతమంది ఉమెన్ ఎన్నో డైమెన్షన్స్ లో చూసే అవకాశం, అర్థం చేసుకునే అవకాశం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే అవకాశం, ఇది నన్ను పూర్తిగా ఆ ఒక స్త్రీల పట్ల ఆ చాలా సానుకూలమైన ఆలోచన ధోరణి కలిగి ఉండడానికి దోహదమైంది అన్నమాట. అలాగే నా కథలన్నిటికీ కూడా కథా వస్తువులు కూడా దాదాపు నేను గ్రామాలకు వెళ్ళడము, గ్రామ క్యాంపెయిన్స్ లో ఆడవాళ్ళని గురించి తెలుసుకోవడము, నా పాటలు, నా బొమ్మలు, నా రచనలు అన్నీ కూడా వాళ్ళకి తెలియచెప్పేందుకు సాధనాలుగా ఉపయోగపడ్డప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఒక కథ కంటే, ఒక కవిత కంటే ఓ పాట వాళ్ళకి దగ్గరగా వెళ్తోంది. పాట కంటే కూడా ఒక బొమ్మ కళ్ళతో చూసినప్పుడు విషయం మరింత అర్థమవుతోంది అని అర్థమైనప్పుడు నేను చిత్రకారిణిగా కూడా మారింది. చిత్రకారిణిగా మారడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే, నేను అనుకున్న భావాలని నేను ఏ ప్రజల దాకా తీసుకెళ్లాలనుకుంటున్నానో ఆ ప్రజల దాకా తీసుకెళ్ళడానికి అది ఒక దగ్గర దారి అని భావించాను కనుకనే నేను ఒక చిత్రకారిణిని కూడా కాగలను. అలాగే నా యాత్రా స్మృతులు దాదాపు 4-5 వారాల పాటు ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ లో వచ్చాయి. నేను 4 కంట్రీస్ చూస్తే 4 కంట్రీలో ఉండే ఆర్ట్ గ్యాలరీస్, 4 కంట్రీలో ఉండే బొటానికల్ గార్డెన్స్, 4 కంట్రీస్ లో నేను చూసినటువంటి ఇది నేను రికార్డ్ చేయగలిగాను అనమాట. నా యాత్రా స్మృతిలో కొంత డిఫరెంట్ గా చిత్రకళ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అలాగే ప్రకృతి మీద పర్యావరణ స్పృహతో నా టూర్ లో నా అనుభవాలను నేను రికార్డ్ చేశాను. అలా నా కొంచెం ఆ వ్యాసాలు మిగతా వాళ్ళకంటే కొంత భిన్నంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత నేను ప్రధానంగా చెప్పాల్సింది, నా సాహిత్య ప్రయాణంలో పరిశోధన అనేది అడుగుపెట్టి 85 తర్వాత. నేను 82లో లెక్చరర్ గా జరిగాను. 85 నుంచి 89 దాకా కేవీఆర్ మీద పరిశోధిస్తే 2005-2006లో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశాను. ఆ తర్వాత 2012లో నేను రిటైర్ అయిపోయాక 2013-2015 దాకా డీలిట్ చేశాను. డీలిట్ చేసి మద్రాస్ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాను. నేను డీలిట్ చేసింది జానపదాల మీద. జానపదాలు స్త్రీల పాటలలో స్త్రీల వ్యక్తీకరణ రీతులు అనేది ప్రధానమైన అంశంగా తీసుకొని వాళ్ళ పాటలని చాలా సేకరించాను. అంతేకాకుండా సేకరించింది నాకు ఎక్కడ ఉపయోగపడింది, ఆ సేకరించిన పాట నేను ఒక ఫీల్డ్ రిపోర్ట్ చేస్తే ఆ ఫీల్డ్ రిపోర్ట్ అంశం మీద పాట రాయడానికి, పాట కట్టడానికి ఆ బాణీలు నాకు ఉపయోగపడింది. ఉదాహరణకి, గట్టు దర్వాజా కాడ తుమ్మెదా వేలాడుతుమ్మ చింత చిగురు తుమ్మెదా నీకు వండి పెడితే మనసు దీరు, తుమ్మెదా నీకు వండి పెడితే మనసు దీరు, తుమ్మెదా. మైకా కంపెనీ కాడ చెల్లెలా, మైకా గుట్టల నడుమ చెల్లెలా, ఎందుకమ్మ కన్నీరెడతావు చెల్లెలా, నీ కంటి నీరే కత్తిగా చేయి చెల్లెలా. గూడూరు మహిళా కార్మికుల మీద నేను ఒక ఫీల్డ్ రిపోర్ట్ చేసినప్పుడు దాన్ని నేను సేకరించిన జానపద బాణి నాకు అక్కడ ఉపయోగపడింది. అలాగే నేను మాతమ్మల మీద రీసెర్చ్ చేసి చాలా పరిశోధించి 16 గ్రామాలు తిరిగి దాని మీద ఒక ఇన్వెస్టిగేటివ్ గా ఒక ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు దానికోసం ఒక పాట రాయడానికి నేను ఫీల్డ్ రిపోర్ట్ అయిపోయాక 1 సంవత్సరం తర్వాత ఆ టాపిక్ మీద నేను ఒక పాట రాయగలిగాను, దానికి తగిన బాణి చూసుకొని. ఆవులే ఆడదోలితివే రమణి మల్లెల గొబ్బియలో, తూరు పూన దోలితివే రమణి మల్లెల గొబ్బియలో. ఆ పాట బాణిలో మాతమ్మల మీద చేతులార మీ బిడ్డాల మాతమ్మలుగా మార్చకండి అని నేను మాతమ్మల మీద ఆ బాణిలో పాట రాశాను. అలాగే వెదురు మహిళా కార్మికుల మీద పాట రాయాల్సి వచ్చినప్పుడు వెదురు
విషయ సేకరణతో పాటు వాళ్ళ నుంచే వాళ్ళ బాణీని నేను సేకరించడానికి చాలా ప్రయత్నించాను. అంటే దానికి కంటెంట్ కోసం ఎంత వెతికానో దానికి సంబంధించి వాళ్ళ కష్ట నిష్ఠారాలు చెప్పడానికి కావాల్సిన పాట రాయడానికి బాణీ కోసం చాలా వెతికి దామదచ్చియలో నా పాటల సంకలనం, దీని కవర్ పేజీ నా పత్రచిత్రమే. ఈ దామదచ్చియలో పాట నాకు వెదురు మహిళల మీద నేను రాసిన పాటకి అదే బాడీ అయింది. అలాగా ఇది నా పాటల సంకలనం. చెల్లిని కొట్టకరా పాటతో మొదలైంది. దామదచ్చియలో పాట జానపదం ఎలా స్టార్ట్ అవుతుందంటే, చాటాలేనింటికి నా బిడ్డనిస్తే దామదచ్చియల్లో దామదచ్చియల్లో, అరగప్పుడే తెలుసుంటే గచ్చున తన్నొద్దు దామదచ్చియల్లో, చల్ గప్పుడే తెలుసుంటే గచ్చున తన్నొద్దు దామదచ్చియల్లో. అట్లా ఉంటుందన్నమాట. ఆ ట్యూన్ లో నేను చాటల వెదురు మహిళల మీదే చేసిన ఫీల్డ్ రిపోర్ట్ కి పాట, చేటలల్లే చెల్లివో చంద్రమ్మో దామదచ్చియలో, కన్నీళ్లు దిగమింగి కత్తి వైరావే దామదచ్చియలో, చాపలల్లి చింక చాపయినావా దామదచ్చియలో, పడుకోను నట్టింట చాపైన లేదా దామదచ్చియలో, గుట్టలల్లి ముగ్గు పుట్టయినావా దామదచ్చియలో, అల్లకుంటే నీకు బతుకు తెరువు లేదు దామదచ్చియలో, 10 గంటల శ్రమకు పట్టెడన్నము రాదు దామదచ్చియలో, తడికలల్లే తల్లి తాయారు రావే దామదచ్చియలో, వెదురు పుల్లల నడుమ విల్లంబు వైరావే దామదచ్చియలో, చల్ వెదురు పుల్లల మధ్య విల్లంబు వైరావే దామదచ్చియలో. ఇలా నా పాటల్లో నా జానపదాలు, నేను సేకరించిన జానపదాలు నా పాటలకి మూలాలయ్యాయి, బాణీలయ్యాయి, రాగాలయ్యాయి. నాకు ప్రతి పాట వెనక ఒక అనుబంధం. ఆ పాట సేకరించడం కోసం నేను ఎంతో మంది మనుషులతో కలిసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత నేను వెదురు మహిళా కార్మికులతో చర్చించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక పాట పాడితే వాళ్ళు ఎంత సంతోషపడ్డారో, వాళ్ళ వాణిలో వాళ్ళ విషయాలు వాళ్ళకే చెప్తుంటే చాలా సంతోషపడ్డారు. అలాగా పాటలు అనేవి నాకు ఒక భాగం అయిపోయింది. కథల దగ్గరికి వస్తే నా కథ చితి మీద బతుకులు అనే కథ విహంగా.com లో వచ్చింది. అలాగే నెచ్చలిలో ఒక కథ వచ్చింది, మహిళా మార్గంలో ఒక కథ వచ్చింది. శ్రీలక్ష్మి గారు ప్రచురించిన ఎయిడ్స్ పేషెంట్స్ కి వ్యతిరేకంగా ప్రచురించిన కథల సంకలనంలో, పాటల సంకలనంలో నా రచనలు చోటు చేసుకున్నాయి. అలాగా పాటలు తర్వాత కథలు ప్రధాన పాత్ర తీసుకున్నాయి. కథలు నేను రాసినవి తక్కువ కథలే అయినా ప్రతి కథ వెనక బలంగా నన్ను కదిలించిన వ్యక్తులు, సందర్భాలు, ఆ సందర్భానికి ఒక పరిష్కారం వెతికే ఒక ప్రయత్నం నన్ను కథకురాల్ని కూడా చేసింది. కథకురాలే కాకుండా నేను భాషా సంబంధమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా ప్రధానంగానే చురుగ్గానే పాల్గొన్నాను. అధికార భాషా సంఘం సభ్యురాలుగా భాషా వికాసంలో మేము నెల్లూరు జిల్లా సెంటర్ గా చాలా రోజులు పనిచేసాము. అలాగే అశ్లీలత ప్రతిఘటన వేదిక లో భాగంగా మేమంతా కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేశాను. అలాగే సారా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా నేను కొన్ని వందల పాటలు రాశాను, చాలా గ్రామాలు తిరిగాను, వాళ్ళందరి జీవితాన్ని తెలుసుకోగలిగాను. మహిళా హక్కుల కోసం పనిచేసే క్రమంలో గ్రామ గ్రామాల స్త్రీలకి అవేర్ ప్రోగ్రామ్స్ నిర్వహించాను. ఆ చేసే క్రమంలో అది నా సాహిత్యానికి ఒక బ్యాక్ డ్రాప్ లాగా అయింది. అంటే నేను నాకున్న ఆలోచనతోటి కార్యాచరణ మళ్ళీ సాహిత్యంగా, ఆ సాహిత్యం మళ్ళీ నా చైతన్యాన్ని పెంచుతూ అలా ఒక సర్కిల్ లాగా ఎదుగుతూ వచ్చింది. ఈ గ్రామ ప్రచార కార్యక్రమాలు నా పాటల మీద, నా బొమ్మల మీద, నా వ్యక్తిత్వం మీద బలంగా ప్రభావం చూపిన అంశాలుగా చెప్పుకోవాలి. అలాగే నాకు 2004లో మొల్ల జయంతి పురస్కారమును
కవికోకిల దువ్వూరు రామిరెడ్డి జయంతి పురస్కారం వచ్చింది. ఆ సందర్భంగా వాటి రెండింటి మీద నేను ఉపన్యాసం ఇచ్చే అవకాశం వచ్చింది. లోతుగా వాళ్ళని అధ్యయనం చేసే అవకాశం వచ్చింది. అయితే నిజానికి అప్పటికే నేను కేవీఆర్ మీద పిహెచ్డి చేస్తున్నాను కనుక కవికోకిల చదవగాను పూర్తిగా. కవికోకిల చదవడమే కాకుండా వీళ్ళు ఎప్పుడైతే నాకు కవికోకిల జయంతి పురస్కారం ఇస్తారన్నారో మరొకసారి కవికోకిల రచనలు అన్ని చదివి సమగ్రంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉపన్యసించే అవకాశం ఏర్పడింది. అలాగే స్పెక్ట్ వాళ్ళు నాకు సావిత్రిబాయి పూలే పురస్కారాన్ని ఇచ్చి నా సామాజిక భాగస్వామ్యాన్ని అభినందిస్తూ వాళ్ళు నాకు ఒక పురస్కారాన్ని కూడా ఇచ్చారు. గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు నాకు ఇందిరాగాంధీ సద్భావన పురస్కారం గోల్డ్ మెడల్ అందుకున్నా నేను. ఆ తర్వాత ఏఐపిసి ఆల్ ఇండియా పోయిటర్స్ కాన్ఫరెన్స్ వాళ్ళ జాతీయ పురస్కారం నా రెక్కలు పొదిగిన చూపుకి నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఏఐపిసి వాళ్ళ పూనాలో జరిగిన ప్రపంచ శాంతి మహాసభల్లో పాల్గొని ఒక తెలుగు పాట పాడే అవకాశం నేను వినియోగపరచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతృప్తినిచ్చిన విషయం. అయితే నేను రచయితలతో చేసిన ప్రయాణాలు, రైటర్స్ తో వెళ్ళినవి, ఉపాధ్యాయునిగా మా సహోద్యోగులతో చేసిన ప్రయాణాలు, విద్యార్థుల్ని టూర్లకు తీసుకెళ్తూ వాళ్ళతో నేను గడిపిన అనుబంధం, మా తల్లిదండ్రులతో చిన్నప్పుడు పాపికొండలు, అడవులు అవన్నీ తిరిగిన అనుభవం, ఇవన్నీ కూడా నా యాత్రా స్మృతులలో విలక్షణంగా నుంచి అంతేకాకుండా హోసూర్ దగ్గర ఉండే బన్నేరుగడ్డ అడవులకి వెళ్ళినప్పుడు కూడా ఆ అనుభవాలు నేను చక్కటి యాత్రా స్మృతిగా రాశాను. అది కూడా విహంగంలో వచ్చింది. నా చిత్రకళ గురించి చెప్పుకోవాలంటే కేవలం రంగులు వాడకుండా, బ్రష్ వాడకుండా, ఆకులే నా బ్రష్లు రంగులు అలాగా వాటిని కొలాజ్ చేసి నేను బొమ్మలు, ఉమెన్ పిక్చర్స్ చేశాను. నిజానికి స్త్రీల హక్కుల కోసం నేను చేసే పోరాటంలో నా బొమ్మలు ఆయుధాల్లాగా వాడుతున్నాను. అలాగే నేను సేకరించిన జానపదాలు నాకు టీచింగ్ ఎయిడ్స్ లాగా ఉపయోగపడ్డాయి. అలాగే నా కవితలు స్ట్రెస్ రిలీఫ్, షాక్ ప్రూఫ్ ఇదిగా ఉపయోగపడ్డాయి. నాకు ఎన్నో దశల్లో నాకుండే ఎంతో స్ట్రెస్ అని ఒక చిన్న కవిత రాసి లేదా ఒక చక్కటి పాట రాసి నన్ను నేను నిలబెట్టుకోవడానికి సాహిత్యం నాకు మంచి సాధనంగా ఉపయోగపడింది. ఈ మహిళా చిత్రాలలో నేను ఆకులతో ఇలా చేయగలగడం నిజంగా చాలా ఛాలెంజ్ గానే తీసుకుని చేశాను. అది ఒకనొక డిప్రెషన్ లో లీవ్స్ సేకరించాను. బాటనీ స్టూడెంట్ ని కనుక హెర్బేరియంస్ చేశాను. ఆ చేసిన హెర్బేరియంస్ ని దాని మీద చాలా ప్రిమిటివ్ టెక్నిక్ అనుకునే కొలాజ్ అనే టెక్నిక్ తీసుకుని అతికించడం ద్వారా ఒక ఆకు మీద మరొక ఆకును అతికించి మహిళల చిత్రాలు చేయడానికి నేను చేసిన ఒక ప్రయోగం చాలా చక్కగా సఫలమైంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఎవరు మొట్టమొదటిసారి చేసి ఒక పత్ర చిత్రకారిణిగా 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం పొందడం అనేది నిజంగా నేను చాలా సంతృప్తిని ఇచ్చిన అంశం. అన్నట్టు ఇది మా కేవీఆర్ మీద నా పిహెచ్డి గ్రంథం. ఇది నిజానికి సంక్షిప్త గ్రంథమే. ఎందుకంటే నేను మొత్తం 520 పేజీల 519 పేజీల థీసిస్ మొత్తం ప్రచురించేంత ఆర్థిక స్తోమత అప్పుడు లేదు కనుక ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన 15,000కి గాను అది కాక మరొక 35,000 నేను వేసుకుని చిన్న పుస్తకాన్ని ప్రచురించగలిగాను. 200 పేజీలకు వచ్చేంత కన్సైజ్డ్ బుక్ ప్రచురించాను. నిజానికి ఈ ఉద్గ్రంథం ఇంకా పూర్తి స్థాయిలో ప్రచురించాల్సిన బాధ్యత ఇంకా నా మీద ఉంది. ఆ తర్వాత అలాగే నెల్లూరు జిల్లా ఉమెన్ రైటర్స్ మీద రాసిన పుస్తకం కూడా ఒక 300 పేజీల పుస్తకం. అది మరొక ఉద్గ్రంథం. అది ఒక మంచి ఆంథాలజీ, దాన్ని ప్రచురించాలి. అలాగే మూడోది నా జానపదాలు
స్త్రీల పాటలలో స్త్రీల వ్యక్తీకరణ రీతులు అనేది డీలిట్, అది మరి అవార్డు అయ్యేదాకా పబ్లిష్ చేయకూడదు కనుక అలా పెట్టాను. కానీ 437 పేజీల ఆ గ్రంథం ఇంకా ప్రచురించాల్సి ఉంది. ఇంకా 4వ గ్రంథము నా కొలాజ్ టెక్స్ట్ బుక్ లేదు అని పిల్లలు అడిగారని వాళ్ళ కోసం నేను ఒక టెక్స్ట్ బుక్ లాగా స్టార్ట్ చేసి ప్రయోగ దీపిక లాగా కొనసాగించి నా చిత్రాలని దాంట్లో ఎగ్జాంపులరీగా పెట్టి పత్రకళ అనే ఒక గ్రంథాన్ని రాశాను. దాన్ని కూడా ప్రచురించాల్సి ఉంది. అంటే ఇవి 4 క్రియేటివ్ వర్క్స్ కాదు, కానీ క్రియేటివిటీ దాంట్లో ఒక పార్ట్ చేసుకున్న పరిశోధన గ్రంథాలు. ఈ 4 పరిశోధన గ్రంథాలని పరిచయం చేస్తూనే మొన్న నేను నా ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించాను. ఇది పరిశోధనల దారిలో అని నేను చేసిన ఈ 4 ఉద్గ్రంథాలను ఏవైతే చెప్తున్నానో వాటిని ఒక 4 పరిశోధనని ఒక 5 వ్యాసాల సంకలనాన్ని చిన్నది ప్రచురించాను మొన్న 4 రోజుల క్రితం. తర్వాత జస్ట్ నా పత్ర చిత్రాలని కొద్దిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అన్నిటిని చూపించలేను. ఇది నాకు బాగా ఇష్టమైంది, నాకు మంచి పేరు తెచ్చింది, మంటల్లో మహిళ అనే చిత్రం. ఇది పెటల్స్ కేటగిరీలో 16 వరల్డ్ రికార్డ్స్ సాధించిన చిత్రం. దీనికోసం నేను రాసుకున్న పాటతో నేను చివరికి ముగిస్తాను. దాన్ని మళ్ళీ గుర్తు చేయండి, తప్పకుండా చెప్తాను. ఇది సీడ్స్ కేటగిరీలో గౌతమ బుద్ధుడు చిత్రం. నేను మొదట 6000 గింజలతో చేసిన ఈ చిత్రాన్ని నేనే మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ కಣ್ಣంగి స్టాచ్యూని దాదాపు 16,000 గింజలతో ఆవాల మెంతులతో చేసిన గింజది రికార్డ్ అయింది. తర్వాత ఇప్పటికి అంటే ఈ బ్రోచర్ వేసుకునే నాటికి ఉన్న కొన్నైనా బొమ్మలు చూపించే ప్రయత్నం చేద్దాం. ఆకులతో వేసానంటే ఎలా వేసాను అనుకుంటానని ప్రయత్నిస్తున్నాను. మరి ఎంతవరకు జస్ట్ ఆలోచన సముద్రం అని దీన్ని నేను రెక్కలు పొదిగిన చూపుకి కవర్ పేజ్ డిజైనింగ్ కి ఈ బొమ్మను వాడుకున్నాను. అలాగే ఉమెన్ ఇన్ వర్క్ అని దాదాపు అదొక థీమాటిక్ పిక్చర్. తర్వాత ఈ పైన ఉంది చూడండి ఫస్ట్ పిక్చర్, ఇది నా జానపదాల పాటలకి ముందు వేశాను. అలాగే నా డీలిట్ పుస్తకంలో ప్రతి చాప్టర్ ముందు దానికి రిలవెంట్ గా ఉండేటటువంటి చిత్రాలని నేను దాంట్లో పెట్టాను. అలాగే నా పత్ర చిత్రాలు 54 ప్రపంచ రికార్డులు సాధించాయి. నా పత్ర చిత్రాలకి నాకు ఇష్టమైన పాటలు ఈవెన్ గద్దరివి కావచ్చు, లేదా నాకు నచ్చిన కవితలకి నేను చిత్రాలు వేశాను. అలాగే నాకు ఒక బొమ్మకి క్యాప్షన్ కోసం కూడా పాటలు రాసుకున్నాను. ఒక బంజారా బొమ్మ వేశాను. ఆ బంజారా గురించి క్యాప్షన్ కావాల్సి వచ్చింది. ఏదైనా దానికి మంచి కవిత పక్కన పెడితే బాగుంటుంది అనుకుని ఒక కవిత రాసా. అది నేను మళ్ళీ పాటగా ఓ బంజారా వస్తావా నాతోటి, ఓ బంజారా వస్తావా, ఓ బంజారా వస్తావా నాతోటి, కలికి కన్నీళ్లు లేని రాజ్యాన్ని తెద్దాము, ఓ బంజారా వస్తావా నాతోటి అని బంజారా బొమ్మకి క్యాప్షన్ గా రాసుకుంటే, మంటల్లో మహిళకి క్యాప్షన్ గా రాసిన పాట మన చుట్టూ మంటలాయే మంటలు మాడే బతుకులాయే, మంటలే మన చేతి ఆయుధాలమ్మ చెల్లెమ్మ, మంటై ఇంక నువ్వు లేచి రావమ్మా అని మంటల్లో మడిపోయే ఒక ఉమెన్ చచ్చిపోక్కర్లేదు. మంటల దాకా వస్తే ఆ మంట ఆయుధం. ఏ మంటలైతే నిన్ను కాల్చేస్తే అదే మంటలతో చెయ్యి జాపితే ఎదురుగున్న వ్యక్తి కూడా చచ్చిపో. నువ్వు నిజంగా చావడం దాకానే వస్తే ఒంటరిగా చావద్దు అని నేను ఆ పాట ద్వారా చెప్పాను. అంటే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకి సమస్యల వలయంలోనే ఉన్నారు. కానీ చావు ఎన్నటికీ ముగింపు కాదని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అని, ప్రతి మనిషికి వివరం వివరిస్తూ, ప్రతి గుండె ముందల ప్రతి ఇంటి ముందర నిలబడుతూ, ప్రతి మనిషికి విషయం వివరిస్తూ మహిళా వేదిక పాటలో కూడా నేను చెప్పాను. అంటే ఈ పాటలు అనేవి కాలక్షేపం కోసమనో లేకపోతే ఉగుసుపోకో కాకుండా ఒక నేను అనుకున్న సందేశం, ఒక సమస్యను చూపించడం కాదు, ఆ సమస్యకి పరిష్కారం వెతుకలాగా ఉండాలి. సాహిత్యం అనేది కంపల్సరీగా
వెతకాలి, ఒక మార్గం చూపించాలి, ఒక ఆశావాదాన్ని నింపగలగాలి, ఒక ఆ నిస్సారంగా నిస్తేజంగా ఉన్న జీవితంలోకి కొత్త ఊపిర్లు ఊదగలిగితేనే మంచి సాహిత్యం. అది ఒక ముగింపుని, ఒక ఆశావాదాన్ని నింపాలి అని బలంగా నమ్మాను. నా సాహిత్యం ద్వారా ఆ ప్రయత్నాన్ని నేను చేశాను. అలాగే నా మటుకు నాకు ఆరోగ్యం బాగలేక ఫేషియల్ పాలసీ వచ్చి ఇంటికే పరిమితం అయిపోయిన దశలో అంటే రోజు ర్యాలీలు, ఇంకెంత ధర్నాలు చేస్తూ, లేకపోతే మహిళా ఉద్యమాలు నడుపుతూ, కాలేజీకి ఇన్ని పనులు చేస్తున్నా నేను ఒక్కసారి నా కార్యరంగం గృహానికి, ఇంటికి పరిమితం అయిపోయినప్పుడు నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం కోసం, నన్ను నేను మోటివేట్ చేసుకోవడం కోసం ఒక చిత్రకారిణి అయ్యాను. నన్ను నేను పూర్తిగా ఇన్వాల్వ్ చేసుకోవడం కోసం వాటికి తగిన పాఠాలను వెతుక్కున్నాను. అలాగే నా 2 కాళ్ళు అరిగిపోయినప్పుడు ఆ కాళ్ళ మీద డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏమన్నారు, ఆపరేషన్ తప్పదన్నారు. కానీ 65 ఏళ్ళు దాటేదాకా నెట్టమ్మా, మా సర్జరీలు 20 ఏళ్ళు బాగుంటాయి, కానీ నువ్వు 65 ఏళ్ళు లోపే చేసుకుంటే ఇంకో 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ చేయించుకుంటావా, ఒక్క 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేయమంటే 64వ ఏట, 63 ఏళ్ళు 64వ ఏట నేను మొదటిసారి వెటరన్ స్పోర్ట్స్ లోకి అడుగుపెట్టాను. అది కూడా నా ఫ్రెండ్ ఒక ఆమె ఫ్రోజన్ షోల్డర్ తోటి, షోల్డర్ ఫ్రోజ్ అయిపోయింది శ్వాసని, అందుకని నేను రన్స్కి వెళ్తున్నాను, ఈసారి నేను త్రోస్ చేయలేను అన్నప్పుడు నాకు అనిపించింది, నీకు షోల్డర్ ఫ్రోజ్ అయిపోతే నువ్వు రన్స్కి వెళ్తున్నావు, నా మోకాళ్ళు 2 ఫ్రీజ్ అయిపోయాయి ఇప్పుడు, కనుక నేను త్రోస్ వేయొచ్చా అని, సరే వైకాంట్ అనుకుని ఎందుకు చేయకూడదు అనుకుని నేను వెటరన్ స్పోర్ట్స్ ఉమెన్ గా మారి నేను జావలిన్ త్రో, డిస్కస్ త్రో నా ప్రధానమైన ఈవెంట్స్ గా ప్రాక్టీస్ చేసి నేను ఆటల రంగంలోకి నా 64వ ఏట అడుగు పెట్టాను. 6 ఏళ్లుగా నేను అంచెలుగా క్రీడా రంగంలో కూడా ఎదుర్కొన్నాను. ఇక్కడ నిజానికి మన టాపిక్ డీవియేషన్ కాదు, ఎందుకంటే నా సాహిత్య ప్రయాణంలో ఆటల్ని కూడా ఎలా భాగం చేసుకున్నానో కూడా చెప్పాలి కదా. ఆటలని ఆడేసి అక్కడితో వదిలేయటలేదు. ఆటలు నా ఆరోగ్యం కోసం, నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం, నేను ఫిట్ గా ఉండడం కోసం, మరొకళ్ళ మీద ఆధారపడకుండా బతకడం కోసం ఆడుతున్నాను. ఆడిన అనుభవాలని అక్షర రూపం ఇచ్చి వ్యాసకర్తనవుతున్నాను. అలాగే ఇవాళ వెటరన్ స్పోర్ట్స్ రిపోర్టర్ ని కాగలుగుతున్నాను. నేను వెళ్ళి వచ్చిన ప్రతి ఈవెంట్ ని రిపోర్ట్ చేస్తున్నాను. దానికి ఒక రిపోర్టర్ స్థాయికి నా లిటరరీ జర్నీలో గేమ్స్ ని మళ్ళీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఇంక్లూడ్ చేసుకుంటూ, ఒక జర్నలిస్ట్ లాగా నేను కూడా అంటే మొదట్లో రాద్దాము అనే అంత లేదు, కాళ్ళు నొప్పితోనే 2 ఏళ్ళ పాల్గొన్నాను. తర్వాత 2 ఏళ్ళు సర్జరీ అయ్యాక ఎలాగో ఈడ్చుకుంటూ పాల్గొన్నాను. ఇవాటికి పూర్తిగా నొప్పుల్లోంచి బయటపడ్డాను. ఇవాళ నేను ఫిలిప్పైన్స్ వెళ్ళొచ్చిన అనుభవాలు 2 ఆర్టికల్స్ గా రాశాను. దిశలో వచ్చింది, మహిళా మార్గంలో వచ్చింది. చాలా మంది ఉమెన్ కి అది ఇన్స్పిరేషన్ అయింది. ఆ తర్వాత నేను పూనా వెళ్ళొచ్చినప్పుడు నేషనల్ మీట్ కి దాని మీద 2 ఆర్టికల్స్ రాశాను. అవి కూడా త్వరలో ప్రచురింపబడబోతున్నాయి. నేను ఆగస్టు 10వ తారీఖున స్వీడన్ వెళ్తున్నాను. ఇంటర్నేషనల్ గా 26 దేశాలతో పోటీ పడబోతున్నాను. 26 దేశాలను ఇండియాని రిప్రజెంట్ చేయడానికి నేను వెళ్తున్నాను. సగర్వంగా ఇవాళ ప్రకటించగలుగుతున్నా. 2 మోకాళ్ళు పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకొని నన్ను నేను నిలబెట్టుకుని నా సాహిత్య ప్రయాణాన్ని, నా జీవిత ప్రయాణాన్ని కలగలిపి ముందుకు సాగే క్రమంలో మీ అందరి దీవెనలని కోరుకుంటూ, నాకు చేతనైనంత బ్రీఫ్ గా నా సాహిత్య పరిచయాన్ని చేశాను. అయితే దీంట్లో చాలా వదిలేస్తే తప్ప మీరు అన్న గంటలో పూర్తి చేయలేకపోయాను. మరింత విస్తృతంగా, వివరంగా దీని వ్యాస రూపంలో పెట్టైనా ముగింపు చేద్దాం. ఇంతకు ముందు ఒకసారి నా సాహితీ సహచర్యం అని మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళకి 1 గంటన్నర మాట్లాడి ఉన్నాను. అది వేరే లైన్ లో చెప్పాను. చాలా నా ప్రభావాలు, ఏ కవుల ప్రభావం ఏ మేరకి అన్నట్టుగా కనుక ఈసారి నేను దానికి కొంచెం భిన్నంగా
పూర్తిగా టోటల్ గా నేను వ్యక్తిగా ఏ ఏ మెట్లు ఎక్కుతూ ఈ దశకి వచ్చాను. నా 55 ఏళ్ల సాహిత్య ప్రయాణాన్ని ఇలా మీ ముందు జస్ట్ కొద్దిగా పరిచయం చేసే ప్రయత్నాన్ని చేశాను. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. నావి చాలా ముద్రిత రచనలుగా ఉండిపోయాయి. నేను కేవీఆర్ వాంగ్మయ సూచికను ముద్రించాను 99లో. 2006లో కేవీఆర్ థీసిస్ ని పార్ట్ పబ్లిష్ చేశాను. 2006లో పాటల సంకలనాన్ని దామదచ్చిలో ముద్రించాను. ఆ తర్వాత 2008లో రెక్కల పొదిగిన చూపు ఒక్కన చూపించడానికి నాకు చేతిలోకి అందలేదు, బట్ ప్రచురించాను. ఆ 2008 తర్వాత దాదాపు నేను చేసిన మళ్ళీ ప్రచురణ రంగంలోకి వచ్చి చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఇది చాలా చిన్న పుస్తకం. 5 వ్యాసాలని సంకలనంగా వేశాను. అంటే నిజానికి నా వ్యాస సంకలనం రావాల్సి ఉంది, ఓ 50-60 వ్యాసాల సంకలనం వేసుకోవాలి. కానీ అదంతా టైప్ చేయడము, ప్రూఫ్ చేయడము, అదంతా ఇప్పటికిప్పుడు నా వల్ల అవ్వదురా అనిపించి నేను జస్ట్ ఒక వారం 10 రోజుల ముందు ఈ 70 ఏళ్ల పుట్టినరోజు నాడైనా నేను ఎక్కడెక్కడ ఆగిపోయానో అవన్నీ ఒక్కొక్కటి రికార్డ్ చేసుకుని వాటిని బ్రేక్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేశాను. నా పాటల సంకలనం, నా 2వ కవితా సంకలనం రావాలి. పుడమి శోకం అని పాటల సంకలనం ఒకటి రెడీగా ఉంది, ముద్రింపబడాలి. అలాగే నా కథా సంకలనం, ఇంతవరకు కథలు ప్రచురించలేదు, అవి ఒక 20 కథల సంకలనం ఒకటి సిద్ధంగా ఉంది. యాత్రా స్మృతులు ఒకటి పబ్లిష్ చేయాలి. అలాగే నా పరిశోధనలు నేను చెప్పాను కదా, 4 బృహత్ గ్రంథాలు ముద్రించుకోవాలి. ఫీల్డ్ రిపోర్ట్స్ ఒక పుస్తకం పెండింగ్ ఉంది. అలాగే స్వీయ కథనాలు స్మృతుల వల్లరి అని నా 5 ఏళ్ల నుంచి 17 ఏళ్ల జీవితాన్ని, గుంటూరు, పటాభిపురం, లక్ష్మీపురం మధ్యలో కృష్ణనగర్ అనుభవాలన్నీ రికార్డ్ చేస్తున్నాను. స్మృతుల వల్లరి అనే చిన్న చిన్న కథల సంకలనం ఒకటి సిద్ధంగా ఉంది. అలాగే క్రీడార్ణవం అని నా క్రీడల అనుభవాల రిపోర్ట్ల వ్యాస సంకలనం ఒకటి చిన్నది పెండింగ్ ఉంది. ఇలాగా నా సాహిత్య గమనం సాగుతూ ఉంది. సో ఒక మేరకి నేను పరిచయం అంటే చెప్పడానికి ప్రయత్నించాను, మరి ఏ మేరకి కంప్లీట్ చేశానో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుహాసిని గారు. అంటే ఎందుకు మేము ఇలా టైం రిస్ట్రిక్షన్ పెడతామంటే లేకపోతే అన్వీల్డ్ అయిపోతాయి మా సెషన్స్. అంటే మామూలుగా మనం ఈ సాహిత్యంలోకి ఎంటర్ అవుతే అది చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. సో మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మీరు ఆగస్టులో స్వీడన్ వెళ్తున్నా ఉన్నారని చెప్పేసి మీ ప్రోగ్రామ్ని అడ్వాన్స్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అవర్ సెషన్ అండ్ డెలివరింగ్ ఎ గుడ్ టాక్ on your Sahiti Prasthanam. Now I welcome a discussion from the beginning with Professor V. Balmohan Das garu. సుహాసిని గారు నమస్కారం అమ్మా. నమస్తే సార్. నమస్కారం. పట్టాపురం, లక్ష్మీపురం, గుంటూరు, ఏసీ కాలేజీ, మాచర్ల, నాగార్జున సాగర్, తిరుపతి, తురాయి పూలు అవన్నీ వింటుంటే సుహాసిని గారు ఓ గంట అని మాట్లాడారు, కానీ మాకైతే 10 నిమిషాలు అనుకుంటున్నాం. మీరు పేరుకు తగ్గట్టుగానే నవ్వుతూనే మాట్లాడారు, నవ్వుతూనే వింటున్నారు, బహుశా నవ్వుతూనే రాస్తారు అనుకుంటాను నేను. మీ కుటుంబమే సాహిత్య కుటుంబం అని చెప్పారు. అమ్మగారు, అక్కలు, అన్నయ్య కూడా గైడ్ చేశారు. చాలా సంతోషం. ఒక్క మాట సార్, ఒక్క మాట మధ్యలో. మా 2 అక్కలతో పాటు మా చిన్నన్న మంచి రైటర్, తను నన్ను బాగా ప్రభావితం చేసినవాడు. తేజస్వి పేరుతో కవిత్వం రాసేవాడు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, మా పెద్దన్న ప్రసాదరావు గారు గురించి చెప్పాను, కానీ చిన్నన్న అరుణ్ కుమార్ తను కూడా మంచి రైటర్. మా 2 అక్కలు, అన్న, ఇద్దరు కూడా రైటర్స్.
అలాగే ఇనాక్ గారు మహాప్రస్థానం, వారు చెప్పటం మీరు వినటం. ఇనాక్ గారు అంటే నాకు చాలా గౌరవం. సాహిత్యంలో నాకు అంత ప్రవేశం లేదు. నేను మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్గా చేశాను. నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాను. నాగార్జున సాగర్ చాలాసార్లు వచ్చాను, మీ కళాశాలలో చూశాను. చాలా సంతోషం. పాటలో 12వ ఏట, ఆటలో ఏమో 64వ వేట కదా. అవి కూడా రికార్డ్సే కదా. మరి చాలా సంతోషం అమ్మా. ఎక్కువ టైం నేను తీసుకోకూడదు. మా రవికుమార్ గారు మీకు కట్టబెట్టినట్టు మాకు కూడా 5 నిమిషాల కంటే దాటకూడదు పెట్టాలి అది తప్పకుండా. ఎందుకంటే మేము అలా మాట్లాడుతూ కష్టం. తర్వాత మీరు కవిత కంటే పాట ప్రభావం ఎక్కువ, పాట కంటే బొమ్మ ప్రభావం ఎక్కువ అని మీరు ఆ కాలేజీలో వెళ్ళి దాంతో పత్రకళ కాలేజ్ వర్క్స్ మీద మీరు ఏదో రాయబోతున్నారు అని విన్నాము. చాలా సంతోషం. కాబట్టి మీకు నేను టీచర్ని, మీరు టీచరే కాబట్టి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫున మీకు ఒక రిక్వెస్ట్, అది అసైన్మెంట్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. మా సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తెలుగులో ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అని. దీనికి మంచి తెలుగు పదం మీరు సెలెక్ట్ చేయండి. నాకైతే సామాజిక సంభాషణల కేంద్రం అని అంటాము, అదేదో బాగలేదు. మీరు మంచి పేరు ఒకటి సెలెక్ట్ చేసి మా రవికుమార్ గారికి పంపిస్తే ఆయన ఇక్కడి నుంచి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తో మీరు పెట్టే పేరు కూడా ఉదహరిస్తారు. ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ. సుధీమతి గారు. థ్యాంక్ యూ సార్. మేడం, మీ లైఫే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు సాహిత్య కుటుంబంలో పుట్టడం అనేది మీ అదృష్టం అయితే దాన్ని మీరు అందిపుచ్చుకొని వినియోగించుకోవడం చాలా బాగుంది. కవిత్వంలో అన్ని సాహితీ ప్రక్రియల్లో నాకు అనిపించేది ఏంటంటే పాట చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంటుంది. ఒక రివల్యూషన్కే కానీ, ఒక ఇన్స్పిరేషన్కే కానీ, ఒక భావ ప్రకటనకే కానీ పాటకున్న సౌలభ్యం వేరే వాటికి అంతగా ఉండదు అని ప్రభావితం చేయడానికి పాట చాలా ఉపయోగిస్తుంది. మీరు ఇన్ని రంగాల్లో మీరు అసలు ఎలా చేయగలిగారు అనేది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీ లైఫ్ ఇన్స్పిరేషన్ కాబట్టి నా కోరిక ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజెస్ లో, ఎస్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్ లో, స్పెషల్లీ విమెన్ గర్ల్స్ స్టూడెంట్స్ కి మీరు లెక్చర్స్ ఇస్తే బాగుంటుంది. అంటే మీ జీవితాన్ని చెప్తే ఎంతో మందికి ఎందుకంటే చాలా అసలు ఇన్స్పైర్ చేసే వాతావరణాలు చాలా రోజు రోజుకి కరువు అవుతున్నాయి. వాళ్ళంతటి వాళ్ళు చదవటం లేదు, వాళ్ళంతటి వాళ్ళు వినటం లేదు. ఎంతసేపు పరీక్షలు, ఏదో డిగ్రీ తెచ్చుకోవాలి, ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, ఎలా బతకాలి అనే ఒక వెనకడుగు వేస్తున్న దీంట్లో స్త్రీ ఎంతో సాధించవచ్చు. ముఖ్యంగా మీరు అన్నారు చూడండి, మంట దగ్గరికి వస్తే దాన్నే నువ్వు ఆయుధంగా వాడుకోవాలి. వాళ్ళ సిచ్యుయేషన్స్ ని వాళ్ళు ఎలా ఫేస్ చేసి ఫైట్ చేసి వాళ్ళు ఎలా బయటికి రావాలి అనే దానికి మీ కవితలు, మీ ఈవెన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ మీకు చాలా ఎక్స్పోజర్ ఉంది. కాబట్టి అంటే రాయడము, చదవడము అంటే అందరి దగ్గరికి వెళ్ళటం లేదు. చదివే అలవాటు పోయింది, వినే అలవాటు కొంచెం ఉంది. వింటున్నారు, అది కూడా ఆ వినేదంతా టైం కూడా ఏ యూట్యూబ్లోనో దేంట్లోనో వస్తే అది కూడా కొంతమందికి పరిమితం అవుతుంది. కాలేజెస్కి వెళ్ళి మీరు లెక్చర్ కనుక ఇస్తే ఎంతో మంది వింటారు. అది చెయ్యాలి, ఆ ప్రక్రియ చెయ్యాలి అని నేను కోరుకుంటూ దాన్ని చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు స్వీడన్ వెళ్తున్నారు, మీకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రంగారావు గారు, కాసల రంగారావు గారు. కాసల రంగారావు గారు. సార్, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మా పద్ధతి మారదు. అట్ట కాదు మరి, ఈ దిక్సూచి అక్కడికి పోవాలి కదా.
ఆ? అంటే మా కోర్టు పద్ధతి అండి అది, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. మీరున్నంత ఫాస్ట్ గా మేము ఉండగలుగుతామా సార్? సార్ డాక్టర్ సుహాసిని డిఎల్ గారు, ఒక అమ్మ తన కొడుకు బోధించినట్టుగా బోధించారు. చాలా బాగుంది. చాలా విస్తృతమైన విషయాలు చాలా తేలికగా చాలా చక్కగా బోధించారు. అమ్మ చాలా నేర్చుకున్నాం మేము. కృతజ్ఞతలు. మన బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు దీనికి ఏదైనా పేరు పెట్టాలి అన్నారు. ఇమ్మీడియట్గా నాకు స్ఫురించింది, చర్చా కూడలి అని పెడితే బాగుంటుంది. అదొకటి. ఇంకొకటి, మేడం గారి యొక్క మొత్తం ప్రాసెస్ను 2 లైన్లో చెప్తా. మలచబడ్డ మల్లె తీగ, తిరగబడ్డ మహిళా సిగ. మలచబడ్డ మల్లె తీగ, మలచబడ్డ మల్లె తీగ, మలచబడ్డ మల్లె తీగ, తిరగబడ్డ మహిళా సెగ. మలచబడ్డ మల్లె తీగ, తిరగబడ్డ మహిళా సెగ. కవులు కూడా కవిత్వంతోనే మాట్లాడుకుంటారండి. ఏదో పెద్ద సమస్య వీళ్ళు, మనకేం అర్థం కాదు. మామూలు వాళ్ళకి. సార్, ఇంత మందిని ఒక చోట చేర్చారంటే మీరు సామాన్యులా? మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవతల వాడికి తప్పుకోవాలన్నా హార్న్ ఇవ్వాల్సిందే, లేకపోతే నేను ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కూడా హార్న్ ఇవ్వాల్సిందే. హార్న్ లాంగ్వేజ్ అయితే రోడ్డు మీద ఉన్నప్పుడు ట్రాఫిక్ లో. అట్లా కవుల మధ్య కలిస్తే కవుల సంగమంలో కూడా ఉండేది ఏంటంటే కవితా లాంగ్వేజ్. అయితే ఇక్కడ అమ్మగారు చెప్పిన విషయాలన్నీ కూడా ఉద్యమాలు, రాజకీయ కోణాల ద్వారా మనం విశ్లేషించవచ్చు. ఏదైతే సారా ఉద్యమం వచ్చిందో అది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, ఏ ప్రభుత్వం మారినాక ఏ విధంగా జరిగింది, ఏ విధంగా దోహదం చేసినాయి, ఇవన్నీ రాజకీయ కోణాల కిందికి వస్తాయి. సో అది మన విషయం కాదు కాబట్టి వదిలేద్దాం. ఈ యాత్రా స్మృతులు కానీ, మీకు కలిగిన సంఘటనల నుంచి కానీ, ఆ ప్రభావాల నుంచి కానీ మీరు బయటపడడానికి మీరు కవిత్వాన్ని, బొమ్మల్ని, రచనల్ని ఒక వాహికగా మలుచుకున్నారు. చాలా గొప్ప విషయం అది. అందరికీ, చాలామందికి ఆదర్శప్రాయం. అందరు కూడా ప్రయత్నం చేయవచ్చు. మనందరిది కూడా సామాన్యంగా 60 పైనే ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తున్నారు అవధాన రవికుమార్ గారు. సో మనం కూడా కొంతనైనా మన బద్ధకాన్ని వదిలించుకొని కొంతనైనా పరిశ్రమ వైపు నడిస్తే కొంత ఎక్కువ కాలం బతుకుతాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మీ నాగేశ్వర్ గారు. లక్ష్మీ నాగేశ్వర్ గారు, నమస్కారం అండి. సుహాసిని గారు చాలా యాక్టివ్ లైఫ్, పర్పస్ఫుల్, మరి సమస్య చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక క్రియేటివ్ యాక్టివిటీలో ఉన్నారు. రాయడం కానీ, చిత్రాలు కానీ, గేమ్స్ కానీ, మరి ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అభినందనలమ్మా. యూ హ్యావ్ ఎ వెరీ, షుడ్ ఐ సే, ఫుల్ఫిల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. అభినందనలు. కంగ్రాచులేషన్స్. పతంజలి గారు. నమస్కారం అండి అందరికీ. చాలా చక్కటి ఉపన్యాసం అండి. మంచి ఇన్స్పైరింగ్ లైఫ్. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ముద్దుకృష్ణ గారి సంకలనం వైతాళికుల్లో మీ తల్లి గారి పేరు ఉందంటూ గుర్తు. తల్లి నిజమేనా? నేను గుర్తులేదు సార్, కానీ ముగ్ధ అని 100 మంది కవయిత్రుల కథల్లో మా అమ్మగారు ఇద్దరు వల్ల కథ. ముద్దుకృష్ణ గారి వైతాళికులు అనేటటువంటి ఒక సంకలనం చాలా ప్రసిద్ధ సంకలనం. దాంట్లో దర్భా భాస్కరం గారి పేరు, త్రిపుర సుందరమ్మ అని ఇంకో ఆవిడ ఉన్నారు. ఇద్దరు రచయితల పేరు నాకు గుర్తున్నాయి. ఎప్పుడు 50 ఏళ్ళ కింద చదివా. అందుకని నేను అధారితంగా చెప్పలేను, కానీ ఉంది. ముద్దుకృష్ణ గారి వైతాళికులు చాలా ఫేమస్ సంకలనం అది. రెండోది, మీరు చెప్పినటువంటి పట్టాభిపురం మున్సిపల్ స్కూల్లో మీకంటే ఒక 3 సంవత్సరాల ముందర నేను చదివా 3 ఏళ్ళు. నేను మంగళగౌరి గారు ఆ బ్యాచ్. నేను ఏమండి మంగళగౌరి నేను మీకంటే ఒక 3 ఏళ్ళు సీనియర్ అయింది. నా పేరు పతంజలి. సీనియర్స్.
గోవిందరాజు సంధ్య వాళ్ళు ఉండేవారు. అవును, సంధ్య నాతో పాటే ఉండేదమ్మా. సంధ్య అండ్ మేము ఒకే బ్యాచ్. గోవిందరాజు సంధ్య. నా పేరు పతంజలి. దర్భ అరుణ కుమారు. అవును, తను నాకంటే 3 ఏళ్ళ ముందు నుంచి మీ క్లాస్మేట్ కావచ్చు. అవునండి. కళ్యాణ శారద అని చెప్పి ఒక ఆవిడ ఉండేది. అవును, అవును, శారదాంబ అని. మన సార్ ఆ బుర్రా సుబ్రహ్మణ్యం గారు. అవును, బుర్రా సుబ్రహ్మణ్యం గారు మన టీచర్ గా ఉన్నారు. జాక్ అండ్ జిల్ పద్యం చెప్తూ డాన్స్ అభినయం చేసి మళ్ళీ జాక్ అండ్ జిల్ చెప్పారు. అది మాత్రం నాకు బాగా గుర్తు. అది చాలా సంతోషము. మంచి ఇచ్చేశారు. ఒక 70 సంవత్సరాల వయసులోనే 100 సంవత్సరాలకి సరిపడా జీవితాన్ని మీరు చూశారు. అనుభవాలు కానీ ఇవి కానీ విజయాలు కానీ సాధించారు. చాలా సంతోషము. రేపు రాబోయే క్రీడల్లో కూడా ఏదో ఒక మెడల్ తెచ్చి పెడతారు భారతదేశానికి. ఒకటి వెళ్ళడమే మెడల్. నేను పార్టిసిపేషనే నా విజయం. పార్టిసిపేషనే విజయం. వచ్చిన నేను 70 ఏళ్ల వయసులో 26 కంట్రీస్ లో భారతదేశాన్ని 70 ఏళ్ల రిప్రజెంట్ చేసేదానిగా వెళ్తున్నాను. అదే నాకు అసలు విజయం వచ్చేసినట్టే. వస్తే మరీ సంతోషం, నాపైన మరీ సంతోషం. చాలా సంతోషము. ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి సంతోషం. స్వర్ణలత గారు. సార్, అందరికీ నమస్కారాలు. ఈరోజు మేడం సుహాసిని మేడం గారు, మీకు అభినందనలండి. చాలా అంటే ఇవాళ ఒక ఆత్మవిశ్వాసానికి ఒక నిలువెత్తు నిదర్శనం మీరు. అంటే ఎక్కడా కూడా సడలిపోకుండా, అంటే జీవితంలో అందరిది కూడా అంటే గోల్డెన్ స్పూన్ తో తిన్న లైఫ్ ఏమి ఉండదు ఎవరికి. ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఏమున్నా కానీ ఆ ఉత్సాహం, మీలో ఉత్సాహం. నా సాహిత్య ప్రయాణాన్ని చెప్పాను. సాహిత్య ప్రయాణం నా జీవితానికి ఎలాంటి షాక్ ప్రిఫర్ అంటే అనే ముఖ్యంగా అండి. అంటే మీ ఇల్లు వాతావరణం మీరు చెప్తుంటే, మీ అమ్మగారు మీతో పద్యాలు మీరు అంటే డిక్టేట్ చేస్తూ మిమ్మల్ని రాయమని చెప్పడం అనేది, అసలు పేరెంటింగ్ అంటే ఎట్లా ఉండాలి అనే దానికి మీ ఫ్యామిలీ ఒక గొప్ప నిదర్శనం. అంటే ఒక తల్లిదండ్రులు కూడా పిల్లల్లో కూడా అది ఒక సాహిత్య అభిలాష గాని కలిగించడానికి గాని ఆమె మంచి టెక్నిక్ ఎన్నుకున్నారు. నాకు ఎప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. మీ అమ్మగారు చేసిన ఆ స్ట్రాటజీ ఉంది చూడండి. అక్కడ నిజాయితీగా మాట్లాడితే టెక్నిక్ అంత లేదు. ఆవిడ మడిగట్టుకుని వంట వండుకోవాలి, కానీ ఒక పద్యం గుర్తొస్తుంది. అప్పుడు రాసి పెట్టుకోకపోతే గుర్తుండదు కనుక పిల్లల్ని ఎవరినో ఒకళ్ళని పిలిచి ముందు రాయండి, 1 లైన్ అయినా 2 లైన్ రాయండి, నేను మళ్ళీ రాసుకుంటాను. ఆమె ఆ పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ చెప్తూ ఉంటే మేము వెనకాల రాసి. అదే అంటే అది ఆ కల్చర్ అది అదే అది మీకు అంటే వారసత్వంగా మీకు లభించింది అది. అవును, ఆమెకు అవసరము, కానీ మేము ఎదగడానికి అదొక సోపానమే. అదే అండి. అంటే నాకైతే మీరైతే మిమ్మల్ని మీ లైఫ్ అంతా కూడా మేము వింటే అసలు అంటే చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి మీకు నాకు కూడా. అంటే నేను రాస్తాను, పాటలు రాస్తాను, అలాగే నేను ఒక స్పోర్ట్స్ పర్సన్. నేను హాకీ నేషనల్ ప్లేయర్. సార్ దగ్గర నెంబర్ తీసుకో, డైరెక్ట్ గా మనం ప్రొఫెషనల్ గా మాట్లాడుకుంటాం. తప్పకుండా అండి. అంటే నేను మీ బాల్యం కూడా అడిగాను, మీరు రాసిస్తానని కూడా మాట ఇచ్చారు, బట్ మీరు ఇవ్వలేదు. మీ దగ్గర నుంచి వస్తుందని ఎదురు చూస్తాను మీ బాల్యం కూడా. ఓకే, అడిగారు కదా, కష్టం. రాస్తాను, ట్రై చేస్తా. అంటే వెళ్లేలోగా రాయలేనేమో, ట్రై చేస్తా. అట్లా ప్రతి అవకాశాన్ని కూడా ఒడిచి పట్టుకున్నారండి మీరు. అంటే ఇది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రకాలుగా, అంటే మనిషి ఎన్ని రకాలుగా తన ఐడియాస్ గాని, తన ఇష్టాలని గాని, తనకు నచ్చిన పనులు గాని చేయగలడు అనడానికి మీరు ఒక స్ఫూర్తి అండి అందరికీ కూడా. నాకైతే చాలా చాలా చక్కగా అనిపించింది ఇవాళ మీరు చెప్పినవన్నీ కూడా వింటూ ఉంటే. అసలు చాలా మంది నిరుత్సాహంగా ఉంటారు. మేడం గారు సుధిమతి గారు చెప్పారు ఇప్పుడే, అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ఇన్ని రకాలుగా మనం బతకాలి, అసలు జీవితం అంటే ఇది కదా అని, అన్ని రకాలుగా జీవించాలి అని. సో చాలా మంచి స్పీచ్ అండి ఇవాళ మీకు. అదే మీరు ఎంత లేట్ గా ఆటల్లోకి స్టార్ట్ అయినా సరే ఒక అంబిషన్ అండి, ఎక్కడ సడలింపు ఉండకూడదండి. అదే ఇప్పుడు కూడా మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ ఎనర్జీస్ అంతా కూడా మీరు, అంటే నాకు తెలిసి ఒక ఎక్కువగా సెల్ఫ్ మోటివ్ గా ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. పక్క వాళ్ళు మనల్ని ప్రోత్సహించే వాళ్ళకన్నాను మనల్ని మనం ప్రోత్సహించుకొని ముందుకు నడవడం అనేది
మీలో చూస్తున్నాను నేను ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ దట్ మీరు ఏదో సెల్ఫ్ మోటివ్ అని అనుకుంటున్నాను నేను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. మీకు స్వీడన్ లో నిజంగా పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అదే పెద్ద మెడల్ లాగా నేను అయినా కూడా మీకు ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గురుమూర్తి గారు. సార్ అందరికీ నమస్కారము. ఈరోజు లక్ష్మీ సుహాసిని గారు మాట్లాడినటువంటి వారి యొక్క సాహితీ ప్రస్థానం అన్నారు. నేనైతే జీవిత ప్రస్థానం అంటాను. ఎందుకంటే సాహిత్యం ఎట్లాగో జీవితంలో భాగమే. నిజానికి వారికి జీవనం పట్ల అన్ని పార్శ్వాల పట్ల సమ్యక్ దృష్టి ఉండడం వల్ల ఒక ప్రోయాక్టివ్ గా ఉండి తాను అనేక విషయాల లోపల సమగ్రతను సాధించడం జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను. షీఈ్ హోలిస్టిక్ పర్సనాలిటీ. మరి ఇలాంటి పరిచయం ఈరోజు జరిగినందుకు వారిని మరియు రవికుమార్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ నమోవాకాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారు బల్లాడ్ అని అంటారు. ఇంగ్లీష్ లో బల్లాడ్ మీకు తెలిసినటువంటి పోయమ్స్ ఉంటాయి కదా, లాంగ్ పోయమ్స్. అవి రాసినట్టుగా మీరు తెలుగులో రాశారు. అవి ఎట్లా అంటే ఒక షార్ట్ స్టోరీ అందులో ఉంటుంది, డ్రామాటిక్ నారేషన్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ సింపుల్ గా ఉంటుంది, అలాగే మ్యూజిక్ ఉంటుంది. ఇలాంటివన్నీ కలగలిపినటువంటి లక్షణాలతో మీరు రాసినటువంటి పోయట్రీ నిజంగా అది మీరు ప్రచురితం చేసి అందరికీ ఇవ్వగలిగితే, లేకుంటే అందరూ తీసుకోగలిగితే ఖచ్చితంగా అందరికీ ఇవి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు అనేక రంగాల్లో పట్ల కృషి చేస్తున్నటువంటి ఈ దేశంలో పట్ల మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఈ ఏజ్ లో కూడా మీరు మరి స్పోర్ట్స్ లో ఇంత ప్రావీణ్యం సంపాదించడం అనేది అది మీ యొక్క ప్రొయాక్టివ్ నేచర్ కి అది నిదర్శనం. మీరు తప్పకుండా మీరు ఆ స్వీడన్ కార్యక్రమాల లోపల మంచి విజయవంతులై తిరిగి రావాలని చెప్పి నేను కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రవికుమార్ గారికి మరి సభ్యులందరికీ నమోవాకాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కస్తూరి గారు. కస్తూరి గారు హలో, మాట్లాడండి. వినిపిస్తుందండి? వినిపిస్తున్నారు, మాట్లాడండి. అందరికీ నమస్కారాలండి. తెలుగు సాహిత్య వనంలో వివిధ వర్ణాలతో కూడిన అందమైన వీరులను వికసింపజేసిన సుహాసిని గారికి శుభాభినందనలండి. చక్కగా తెలుగువారి సంస్కృతిని, సాంప్రదాయాలను అలతి పాదాలతోనే రమ్యమైన పాటలుగా మలిచారు ఆవిడ. సాధకనామధేయులు చైతన్య స్రవంతి చైతన్యమూర్తి వారు ఈ కవిత్వమే కాదు, వివిధ కళలు, లలిత కళల్లో ఆవిడ చెప్పిన దాన్ని బట్టి 4 ఏళ్ల ప్రవేశం ఉంది, ప్రావీణ్యత సంపాదించారు. ఇంకా ఎన్ని కళల్లో ఆవిడ ఉన్నారో మనకు తెలియదు, ఆవిడ చెబితే గానీ మనకు తెలియదండి. చిత్రలేఖనము, సాహిత్యము, సంగీతము, క్రీడలు, ఇంకా ఎన్ని ఉన్నాయో ఆవిడ కళలు మనకు చేసుకోవచ్చు. చెప్పండి మేడం. డాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, శిల్పం తప్ప. నాట్యము, నాట్యము, కోలాటము. చాలా చాలా సంతోషం అండి. మీరు మధుర మంజుల సుందర దరహాసిని సుహాసిని, ఎంత అందమైన చిరునవ్వుతో మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచారు. మీ సాహిత్యంతో, పాటలతో మమ్మల్ని అలరింపజేశారండి. మీకు ధన్యవాదములు, శుభాభినందనలు మేడం. ఆల్ ద బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవికుమార్ మాస్టర్ గారికి నమస్సులండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రసూన, నమస్తే. ప్రసూన హ్యాండ్ రైజ్ చేశావు. నమస్తే సార్. మేడం నమస్తే మేడం. చాలా అసలు మిమ్మల్ని చూసి అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ చేస్తాం. ఇన్ని కళలు మీలో ఉన్నాయంటే ఇన్ని బ్యాలెన్స్ చేసుకుని రావడం అనేది మీ అమ్మగారు, మీ కుటుంబ సభ్యులు ఆ ప్రోత్సాహం వల్ల ఇంత ఎత్తుకు ఎదిగారని నేను భావిస్తున్నాను. అందులో మీ కృషి చాలా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. కృష్ణమోహన్. థ్యాంక్ యూ. కృష్ణమోహన్.
అందరికీ నమస్కారం అండి. మీరు వెతటైల్ చాలా విషయాల్లో మీరు ప్రావీణ్యత సంపాదించేశారు ఆల్రెడీ, డెస్పైట్ యువర్ డెఫిషియన్సీస్ ఆల్సో. మీరు ఇప్పుడు చెప్తుంటే నేరేషన్ అంతా హరికథలాగా విన్నానండి నేనైతే. ఎక్కడ పొలిపోకుండా హరికథ ఎలా చెప్తారు అంత చక్కగా నేరేషన్ బాగుంది. అంతా మీ గురించి చెప్పారు, మీ యొక్క అభిరుచులు కానీ లేకపోతే మీరు పడ్డ కష్టం కానీ అలాగే మీరు ప్రావీణ్యత సంపాదించడం అన్ని చాలా బాగా చెప్పారు. మీరు నిజమైన స్ఫూర్తి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. గీత గారు, గీత గారు, గీత గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరా? గీత గారు చెప్పు. గీత మేడం నమస్తే మేడం, వినిపిస్తుందా మేడం? చాలా బాగా వినిపిస్తుంది, చెప్పు మేడం. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతమంది కవుల ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఏం పర్లేదండి, నేను కవిని కాదు, మీరు ఫ్రీగా మాట్లాడొచ్చు. నేను కవిని కాదు, ఒక కవి కాని వాడుతున్నాడు ఒకటి కాదు. మేడం నాకు కొంచెం కొద్ది రోజుల ముందుగా తెలుసు సార్. నా మేడం గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించారు. మేడం ఎక్కువగా స్త్రీ అస్తిత్వం గురించి పోరాడుతూ ఉంటారు. మేడం రచించిన రెక్కలు పొదిగిన చూపు కవితలు చదివినప్పుడు నాకు ఒక కవిత బాగా నచ్చింది, ముస్లిం వాదం గురించి. ఇప్పటికి కూడా పెళ్లి పత్రికలలో ముస్లిం స్త్రీల పేరు లేకుండా నూరి చష్మీలుగానే పిలువబడుతున్నారు. ఇంకా ఇంత డెవలపింగ్ అయినా కానీ ఇంకా ఎందుకు ఆడవాళ్ళు వెనుకబాటే ఉన్నారనేది నాకు చాలా బాగా నచ్చింది. మేడం ఇంకా మీరందరూ చెప్పేశారు, అనేక రంగాలలో ప్రావీణ్యులు. చెప్పాలంటే మేడం ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. మేడం కి నేను అదే స్వీడన్ కి వెళ్తున్నారు కదా ఆగస్టు 10వ తేదీ. మేడం ఖచ్చితంగా ఒక మెడల్ తీసుకురావాలి మన దేశానికని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. రవి కే అండి, రవి కే అనే పేరుతో ఉన్నారు. మీరు మాట్లాడతారండి? RAVIK_S. సార్ మీ పేరు అలాగే రీడ్ అవుతోంది. సో అయితే ఇక అందరూ మాట్లాడినట్టండి. రామలక్ష్మి ఉన్నారు, పురుషోత్తం సార్ ఉన్నారు. పురుషోత్తం సార్ లేరే? నా మనవడు సింగపూర్ నుంచి అండి. నా కొడుకు పేరు రవిక్రాంత్, వాడి కొడుకు వీడు చిన్న కొడుకు. ఒకసారి కనిపించు వీడియో. సరే సార్, I'm trying. Nimai, Avik, are you hearing me? Yeah, I can hear you. Thank you. Thank you. Yeah. Nani. Is there a speech? Yeah. Oh, speech. Yeah, online. Okay. ఓకే. అయితే దాదాపు అందరూ మాట్లాడేశారండి. మరొకసారి రామలక్ష్మి ఉన్నావా? లేరండి, ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడేశారు. సో మీరు ఒక్కసారి ఒక 5 minutes మీ ఫైనల్ కన్క్లూజివ్ వర్డ్స్ చెప్పేస్తే సమ్మింగ్ అప్ వి విల్ గో ఫర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ అండి. 5 minutes. ఒక్క నిమిషం రెడ్డి గారు, ఒక్క నిమిషం. సుహాసిని గారు, మాది నాగార్జున సాగర్ అండి. నేను ఇంటర్మీడియట్ వరకు సాగర్ లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అక్కడే వర్క్ చేశాను ఒక 6 years జూనియర్ కాలేజీలో, హిల్ కాలనీ. మేము పైలాన్ లో ఉండేవాళ్ళం అండి. ఆ బ్రిడ్జ్ పైలానేనండి. నేను పైలాన్ లో ఉండి హిల్ కాలనీ కాలేజీకి వెళ్ళాను. ఉండేవాళ్ళం. నేను A151 మాది, బస్ స్టాండ్ దగ్గర, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. నేను చాలా తాపత్రయపడి వెళ్ళి చూస్తే ఆ నెంబర్లు ఏవి లేవు, ఆ క్వార్టర్స్ అట్లా లేవు.
ఆ తర్వాత రంగనాథ రంగశాల లేకపోవడం అంత భలే అవును, బాధేస్తుంది. ప్రాజెక్ట్ అది హౌస్ పక్కనే ఉంటుంది. అవును, చాలా హాస్పిటల్. ఆ అవును, రోజుల్లో చాలా మళ్ళీ నేను కావాల్లో పీజీ చేశానండి. నా పీజీ ఓకే. కావాలి మళ్ళీ కామన్ అనమాట. కావాలి పీజీ సెంటర్ లో. నేను మెరైన్ సాయంత్రం రోజు వెళ్ళేదాన్ని. మంచిదండి. రైట్ అండి. థ్యాంక్ యూ. సో సుహాసిని గారు, మీరు ఒకసారి 5 minutes టైం తీసుకుని క్లోజ్ చేస్తే అంటే సమింగ్ రిమార్క్స్ ఇస్తే సమింగ్ అప్ రిమార్క్స్ ఓకే. నేను మొత్తం సాహిత్య ప్రస్థానాన్ని చెప్పాను. జీవిత ప్రస్థానం కూడా అన్నారు కనుక ఇంకా మరి 2 ముక్కలు దానికి కూడా యాడ్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఒక కవయిత్రిగా కలం పట్టింది, రాసింది, లేదా నేను ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నానంటే నా వెనక నా కుటుంబమే కారణం. తొలి రోజుల్లో ప్రధానంగా అసలు పిల్లలు పెరిగే క్రమంలో మా భావజాలానికి వాళ్ళకి అర్థం చేయించే క్రమంలో ఫేస్ సో మెనీ అడ్డిల్స్ అండి. ఇవాళ గర్వంగా నా పిల్లలని చెప్పుకునేలాగా నాకు ఒక కూతురు, ఒక కొడుకు పేరు రవిక్రాంత్, వాడికి 2 కొడుకులు. మా కోడలి పేరు స్వర్ణ వంశీప్రియ, అలాగే నా కూతురు స్పందన, మా అల్లుడు కే గోపినాథ్, వాళ్ళకి 2 కూతుళ్ళు. సో నా సహచరుడు సుబ్రహ్మణ్యం ఫ్రమ్ ది బిగినింగ్, డిగ్రీ నుంచి నా ప్రతి రచనకి మొదటి శ్రోత తనే. ప్రతి చర్చల్లో అన్నిట్లో హీఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎనీవే, ఫ్యామిలీ అండ్ ఇట్స్ సపోర్ట్ ఇస్ one thing. At the same time, apart from all those things, నేను ఎవరి సపోర్ట్ తోటి సపోర్ట్ కోసము ఆగలేదు, ఎదురు చూడలేదు. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నాకు నేనే ఇన్స్పిరేషన్ కావడానికి మాక్సిమం ట్రై చేశాను. ప్రతి దశలోనూ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. మా పిల్లలు అవుట్ అండ్ అవుట్ నేను చేసే వాటికి వాళ్ళ ప్రోత్సాహం, అభినందన ఉంది. ఇవాళ నేను ఒక సామాజిక కార్యకర్తగా, ఒక రచయిత్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబ నిర్వహణ బాధ్యత వహిస్తూ ఆ గేమ్స్ లో కూడా నా స్ఫూర్తిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎనీవే, ఇంతమంది మిత్రుల అభినందనల తర్వాత ఇంకా కొనసాగించడానికి ఏమీ లేదు. స్టిల్ సాహిత్యంని గురించి నేను చివరిగా చెప్పాల్సింది, నేను రాసి మీకు వెలుగులోకి వచ్చిన వాటికంటే మీకు పబ్లిష్ చేసి అందివ్వాల్సినవే ఎక్కువ ఉన్నాయి. రాసినవే చాలా ఉన్నాయి. వాటన్నిటిని కన్సాలిడేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దిస్ ఈస్ ది టైమ్ టు డూ. మా 2 అక్కల బ్రష్లు కడిగిన అనుభవం నన్ను చిత్రకారిణి చేసిందని చెప్తూ ఉంటాను. అలాగే నా చిత్రలేఖన అనుభవాలన్నీ నేను కొలాజ్ కింద ఒక 400 పేజీల పుస్తకం రాశాను. దాన్ని కూడా వాళ్ళకి టెక్స్ట్ బుక్ కోసం అని రాశాను. దాన్ని కూడా తొందరగా ముద్రించాల్సిన అవసరం ఉంది. ఐల్ డూ మై బెస్ట్. మనం ఉండగానే అవి రచనలు కనుక, మనం ఉండగానే వాటికి వెలుగు ఇవ్వాలని ప్రయత్నిస్తాను. మా అమ్మగారితో ఇంకా ఒక కావ్యం ప్రబంధం ఉంది, అది కూడా పబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఐల్ డూ ఇట్ సర్టన్లీ. With all the compliments, you all made the day for me. Thank you very much. Thank you, Amma. Thank you all. Thank you very much. Thank you all the CSD members for making this evening wonderful. So thank you all. Thank you all, Amma. All the best. All the best to you in Sweden. Thank you, sir. Thank you very much. So we will end the session for today, Andy. Okay, thank you very much. Thank you, madam. Thank you, Thank sir. you.